థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతమైన మన దేవా, నీకు స్తోత్రాలు. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమ, అత్యద్భుతమైన కృప మా అందరి పట్ల నీకున్న వాత్సల్యతకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయముతో నీ సహాయం కోరి వస్తున్నాం. నీ గురించి ప్రభా, నువ్వు చెప్పినటువంటి మాటల గురించి ధ్యానిస్తుండగా నీ కృపను మా ఎడల విస్తరింపచేయండి. వింటున్న వారి హృదయాలను కదల్చండి. ఆత్మలో ఆత్మకార్యం జరిగించండి. ప్రభా, ధైర్యంగా నువ్వు కోరినట్టుగా వారు బ్రతకడానికి కృప చూపించమని, విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయమని, బోధిస్తున్నప్పుడు నన్ను సంపూర్ణంగా ప్రభా, నేను వాక్యం యొక్క ఆధీనంలో, పరిశుద్ధాత్మక ఆధీనంలో ఉండున్నట్లుగా జాగ్రత్త పడటానికి సహాయం దయచేయమని, నా మాటలు జాగ్రత్తగా పలకడానికి కృప చూపించమని యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ఓకే, గత వారం మనము విత్ ఫియర్ అనేటువంటి మాటను మనం చూశాం. భయంతో ఉండాలి, ఏ విషయంలో భయంతో ఉండాలి, భయంతో ఉండడం అంటే ఏంటి అనే విషయాలు మనం చూడడం జరిగింది. అయితే ఈరోజు ఫియర్ నాట్ అంటే భయపడకుము. చాలా చాలా అద్భుతమైనటువంటి మాట. బైబిల్లో భయపడకుము అని దేవుడు చెప్పినప్పుడు చాలా చాలా శ్రేష్టంగా, చాలా సందర్భంలో మనం చూసినప్పుడు చాలా శ్రేష్టంగా కనిపించేటువంటి మాట. ఫియర్ నాట్ అనేది భయపడకము. ఎందుకనంటే మానవులకు సహజమైనటువంటి బలహీనత భయం. మానవులకి అంటే యూనివర్సల్ వీక్నెసెస్ అంటారు. యూనివర్సల్ వీక్నెసెస్లో అంటే అంతర్జాతీయ లేకపోతే బలహీనతలు అన్నమాట. అంటే ప్రతి మానవునికి ప్రపంచంలో మనుషులందరికీ ఉండేటువంటి యూనివర్సల్ వీక్నెసెస్ రెండు ఉంటాయి. ఒకటి భయం అయితే రెండోది కోపం. ఈ రెండింటిని యూనివర్సల్ వీక్నెసెస్ అంటారు. సో భయము కోపము లేని మనుషులు ప్రపంచంలో ఎవరు ఉండరు. ఇంట్రోవర్ట్స్కి భయం ఎక్కువ ఉంటుంది, ఎక్స్ట్రోవర్ట్స్కి కోపం ఎక్కువ ఉంటుంది. సో ఎక్స్ట్రోవర్ట్స్కి భయం ఉంటుంది కానీ అది లోపల ఉంటుంది, బయటికి వ్యక్తం చేయరు, కానీ బయటికి కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తారు. ఇంట్రోవర్ట్స్కి ఏంటి అంటే భయము అనేది లోపల ఉంటుంది, చాలా భయం ఉంటుంది. బయటికి కోపంలో బయటికి భయం ఉంటుంది, కోపం లోపల ఉంటుంది, కానీ బయటికి ఎక్కువగా చూపించలేకపోవచ్చు. సో ఎనీహో, భయము ఫియర్ నాట్ అనేది చాలా చాలా ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట. అదే స్వయంగా సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినప్పుడు అది ఇంకా చాలా అద్భుతమైనటువంటి మాటగా మనం చూడాలి. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్న కాలంలో వెళ్తూ, అంటే మరణించి తిరిగి లేచిన తర్వాత, సమాధి నుంచి వెళ్ళి తిరిగి లేచిన తర్వాత, 3 దినాల తర్వాత తిరిగి లేచిన తర్వాత 40 దినాలు తన శిష్యులతో గడిపాడు, మనందరికి తెలిసినటువంటి విషయం. సో 40 దినాలు తన ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులతో గడుపుతున్నప్పుడు ఆయన ఆరోహణమై వెళ్తున్నప్పుడు వాళ్ళకు గ్రేట్ కమిషన్, గొప్ప ఆదేశం ఇచ్చడాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20 వచనాలు మనం చూస్తాం. వాళ్ళకు ఒక గొప్ప ఆదేశాన్ని ఇచ్చాడు, మిషన్ ఇచ్చాడు. సో వాళ్ళు నెరవేర్చాల్సినటువంటి పనిని గురించినటువంటి బాధ్యతను అప్పగించాడు. సువార్త పరిచర్య, శిష్యత్వం అనేటువంటి గొప్ప పరిచర్య బాధ్యతను అప్పగిస్తూ ఆయన అన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూడండి, ఎంతో ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట. క్రైస్తవునికి, విశ్వాసికి, యేసుక్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసులకి ఇది ఎంతో ప్రేరణాత్మకమైనటువంటి మాట, ధైర్యంతో కూడినటువంటి మాట. అంటే ఏమంటున్నాడు? మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి వారికి బాప్తిసం ఇవ్వండి. సో నేను మీతో ఉంటాను, భయపడొద్దు, నేను మీతో ఉంటాను, సదాకాలం మీతో కూడా ఉంటాను. ఇది ఈ సందర్భంలో కాకుండా సహజంగా చూసినట్లయితే దీనికి అంత డెప్త్ ఉండదు. అంటే ఇది అంటే అసందర్భంగా ఉంటుంది. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాను అన్నప్పుడు, ఇది ఇంట్లో కూర్చొని ఏ పని పాట లేకుండా మన కంఫర్ట్ జోన్లో ఉండి ఇది ఒకవేళ వాగ్దానం కింద తీసుకున్నట్లయితే అది అంత యాప్ట్ అవ్వదు. ఇది ఎవరికి యాప్ట్ అవుతుంది అని అంటే, నువ్వు ధైర్యంగా బయటికి వెళ్ళి దేవుని సత్యాన్ని పంచుకునే వాళ్ళకి యాప్ట్ అవుతుంది, సువార్తను ప్రకటించే వాళ్ళకి యాప్ట్ అవుతుంది, శిష్యులను చేసే వాళ్ళకి ఇది యాప్ట్ అవుతుంది. ఖచ్చితంగా అది వారి కోసమే చెప్పబడింది. అంటే మిగతా విషయాలు చెప్పవలేదా? 100%. సంఘంలో అందరికీ దేవుడు భయపడొద్దని చెప్పాడు. ఏ విషయంలో భయపడొద్దు అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం. ముఖ్యంగా ఈ మాట యొక్క సందర్భం చాలా ప్రత్యేకించబడిందనే విషయాన్ని మనం చూడాలి. ఓకే, సాధారణంగా భయము అంటే ప్రమాదం లేదా నష్టం లేదా బాధ లేదా మరొక అపాయం సంభవించవచ్చని భావించినప్పుడు మనసులో కలిగేటువంటి లేదా భావోద్రేకము లేదా స్పందననే భయం అని అంటారు.
నాకేదో జరగబోతుంది, ఒక ప్రమాదం ఉండుండొచ్చు, లేకపోతే ఒక నష్టం నాకు కలిగించవచ్చు, లేకపోతే ఒక బాధ వచ్చేటువంటి అవకాశం ఉంది, లేకపోతే లేకపోతే నాకేదో జరగబోతుంది అనేటువంటి భావజాలం, లేకపోతే మనసులో కలిగేటువంటి ప్రతిస్పందనలే భావోద్వేగ ప్రతిస్పందనలే భయం అని అంటారు. సులభంగా చెప్పాలంటే ప్రమాదాన్ని కలిగించినప్పుడు గమనించినప్పుడు కలిగేటువంటి ఆ, సహజమైనటువంటి భావం అన్నమాట. ఒక ప్రమాదం జరుగుతుంది అనేటువంటి గమనించినప్పుడు కలిగేటువంటి సహజమైనటువంటి భయం, సహజమైనటువంటి భావోద్రేకాన్నే భయం అంటారు. అప్పుడు మనం రక్షించుకోవడానికి శరీరము మనసు సిద్ధమైతేది అనమాట. ఆ ప్రమాదం వల్ల ఏర్పడినటువంటి కారణం చేత మన మన మనసు మన శరీరం ఏం చేస్తా అంటే సిద్ధమయ్యే పరిస్థితినే మనము భయం అని అంటాం. అప్రమత్తంగా మనం తయారవుతాం అనమాట. మన మనసు మన శరీరం అప్రమత్తం అవుతుంది కదా, అంటే అప్రమత్తమయ్యే పరిస్థితిని కలిగించే పరిస్థితి ఉంటుంది కదా, దాన్నే భయం అంటారు. అయితే భయము రెండు రకాలుగా ఉంటుంది. కొన్నిసార్లు నిజమైన ప్రమాదం వల్ల కలిగే భయం ఉంటుంది, కొన్నిసార్లు ఊహించినప్పుడు వల్ల కలిగే భయం ఉంటుంది. కొన్నిసార్లు ప్రమాదం సంభవించేటువంటి విషయాలు కొన్ని ఉంటే మనం ఊహించుకునేటువంటి భయాలు వాస్తవానికి ఎక్కువగా ఉంటాయి. మానవుడు తన వ్యక్తిగత జీవితంలో, అంటే తన జీవితంలో నిజంగా జరిగేటువంటి ప్రమాదాల కంటే ఎక్కువ కూడా ఊహించుకోవడం వల్ల ఎక్కువ భయపడతాడు. వాస్తవం చెప్పాలి అని అంటే చాలా మటుకు ఊహించుకుంటాడు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇప్పుడు ఏం జరగబోతుందో, నన్ను అపార్థం చేసుకుంటారు, ఇట్లా రకరకాల ఊహల వలన, రకరకాల ఆలోచనల ప్రభావం వలన, ఊహల వల్లనే ఎక్కువ భయపడుతూ ఉంటారు. వాస్తవానికి అవి జరగవు, జరుగుతాయేమో అని ఊహించుకొని భయపడడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇది సహజంగా మానవ జీవితంలో జరిగేటువంటి పరిస్థితి. అయితే ఆధ్యాత్మిక కోణంలో భయాన్ని కూడా మనం చూద్దాం. ఆధ్యాత్మిక కోణంలో స్పిరిచువల్ లైఫ్లో, లేకపోతే స్పిరిచువల్గా మనం చూసినట్లయితే భయం అనేది ఒక ప్రమాదం, లేదా శిక్ష, లేదా నష్టం, లేదా అనిశ్చితి వలన మనిషి అనుభవించే భావోద్వేగ స్పందన. క్రైస్తవం జీవితంలో భయం అనేది భిన్నమైనది. క్రైస్తవంలో భయం అనేది ఒక ప్రమాదం వల్ల కలగొచ్చు, లేకపోతే శిక్ష, దేవుడు ఎక్కడ శిక్షిస్తాడు, లేదా నష్టం కలుగుతుంది, లేదా ఆధ్యాత్మికంగా మనం ఇలా జీవిస్తే ఒక నష్టం కలుగుతుంది, దేవుని కొరకు ముందుగా ఒక ముందు వరుసలో వెళితే, లేకపోతే దేవుని రాజ్యాన్ని నీతిని మొట్టమొదటి వెతికే మనం ఈ లోక సంబంధంగా నష్టపోవాల్సి వస్తుంది అనేటువంటి భావజాలం కూడా మనలో ఉంటుంది. అలాంటి మానవుడు ఆ స్థితిని అనుభవించేటువంటి భావోద్వేగ స్పందననే భయం అని అంటారు. బైబిల్లో భయం రెండు విధాలుగా చూపబడుతుందండి. సహజంగా లోకంలో రెండు విధాలుగా ఉంది, రెండు విధాలుగా భయపడతారు. ఒకటి నిజమైన ప్రమాదాల వల్ల భయపడతారు, రెండోది ఊహల వల్ల భయపడతారు. అయితే బైబిల్లో కూడా రెండు రకాల భయం ఉన్నది. ఒకటి నెగిటివ్, అంటే భయపడే ఆత్మ, పాపము, అనిశ్చితి, అవిశ్వాసం వల్ల కలిగే భయం అన్నమాట. ఇవి మనసును బంధిస్తుంది, విశ్వాసాన్ని బలహీనపరిచే భయాలు. పాపం చేసినప్పుడు భయం కలుగుతుంది, అనిశ్చితి ఏర్పడుతుంది, అవిశ్వాసం ఏర్పడుతుంది. అప్పుడు మన ఆత్మీయ జీవితము బలహీనపరచబడుతుంది కదా. దీని వల్ల కలిగే భయం అంటే నెగిటివ్ భయం అంటారు అనమాట దీన్ని. చూడండి, ఆనాడు ఆదాం పాపం చేసినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు తోటలో దాక్కున్నాడు. ఫస్ట్ భయం అక్కడే చూస్తాం మనం. అంటే ఏంటిది? దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడు కలిగే భయం. కొన్నిసార్లు మనము ఎదుటి వ్యక్తిని అపార్థం చేసుకొని మనకు మనే భయపడి ఏం చేస్తామంటే దాక్కుంటాం అనమాట. వారి ఎదుటికి రావడానికి ఇష్టపడం. ఆనాడు ఆదాము దాక్కున్నట్టుగా, దేవుని ఎదుట దాక్కున్నట్టుగా కొన్నిసార్లు మనం మనుషుల ఎదుట కూడా దాక్కుంటాం. తప్పు చేసినప్పుడే భయం స్టార్ట్ అవుతుంది, లేకపోతే మనం అపార్థం చేసుకున్నప్పుడు మనల్ని భయం వేధించవచ్చు. తద్వారా ఏం చేస్తామనంటే ఆ వ్యక్తికి మనం కొంచెం అవాయిడ్ చేస్తాం, లేకపోతే ఆ వ్యక్తి మన జీవితంలోకి వస్తే చూడలేం, అంటే ఎదుర్కోలేమన్నమాట. లేకపోతే వారి కాంటాక్ట్స్ని కానీ వారి ఫోన్ కానీ మనం రిసీవ్ చేసుకోలేం, ఒకవేళ మన వైపు పొరపాట్లు ఉంటే. ఎందుకనంటే నెగిటివ్ భయం అనమాట ఇదంతా కూడా. తప్పు చేయడం వలన, పాపం చేయడం వలన, అనిశ్చితి వలన, సరైనటువంటి క్లారిటీ లేకపోవడం వలన, తప్పుడు ఊహల వలన, తప్పుడు ఆలోచన వలన, సో అవిశ్వాసం వలన, అపార్థం వలన కలిగేటువంటి భయం అనమాట. ఇదంతా నెగిటివ్ భయం. అపార్థం చేసుకోవడం, తప్పుడుగా ఆలోచించడం, మనకు సరైనటువంటి ఆలోచన విధానం లేకపోవడం, లేకపోతే పాపం చేయడము, వ్యక్తులను తప్పుగా అర్థం చేసుకునే స్థితి, ఇదంతా ఒక అనిశ్చితికరమైన స్థితిలోకి వెళ్ళిపోయి భయపడతా అన్నమాట. ఇలా భయపడినప్పుడు ఏమవుతుంది అని అంటే అది మన ఆధ్యాత్మిక జీవితాన్ని, మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది, దేవునితో ఉన్నటువంటి మన సంబంధాలను బలహీనపరుస్తుంది అన్నమాట. ఇది నెగిటివ్ భయం. రెండోది చాలా అద్భుతమైనటువంటి భయం, దేవుని భయం అంటాం దీన్ని. ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఇది భయపడడం కాదు, ఇది గౌరవం, ఇది వినయానికి సంబంధించినటువంటి విషయం, ఇది భక్తికి సంబంధించినటువంటి విషయం. సో ఇది గౌరవము, భక్తి, వినయం, విధేయత కలిగినటువంటి హృదయ స్థితి అనమాట. చాలా మంది
దీన్ని ఏమనుకుంటారంటే దేవునికి ఎందుకు భయపడాలా? అంటే నా నా ఈగో నన్ను నా అంటే ఈగోకి పోతారనమాట. దేవుని దగ్గర కూడా భయపడరు కొంతమంది. దేవునికి భయపడడం అంటే గసగస వనకడం కాదండి. దేవునికి భయపడడం అంటే వణికిపోవడం కాదు. దేవునికి భయపడడం అంటే అది గౌరవంతో కూడినటువంటి భయం. అది భక్తితో కూడినటువంటి భయం. అది వినయంతో కూడినటువంటి భయం. అది విధేయతతో కూడినటువంటి భయం. సో, ఇలాంటి హృదయ స్థితి చాలా మందిలో లేదు. అరే! నేను దేవునికి లోబడాలి గదా! దేవుడు చెప్పినట్టు వినాలి గదా! ఇప్పుడు భార్యను ప్రేమించమంటే ప్రేమించాలి. భర్తకు లోబడమంటే లోబడాలి. నాయకులను గౌరవించమంటే గౌరవించాలి. వారు చెప్పిన మాట వినమంటే వినాలి. ఇవన్నీ గూడాము అంటే మనం ఏం చేస్తాము అనంటే ఈ భయం ఉండదనమాట. ఎప్పుడుండదు అనంటే దేవుడంటే నిజమైనటువంటి ఆహ్, భయం లేకపోతే ఈ భయాన్ని మనం కలిగి ఉండలేము. అంటే హృదయ స్థితి ఎలా ఉంటుంది అనంటే చెడిపోయిన స్థితిలాగా ఉంటుంది. చాలామంది ఏమంటారంటే వంగరు. ఏమంటారంటే ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటది చాలా మంది లోపల. తెలియకుండా ఉంటది. అది మంచిది కాదు. అంటే ఏ స్వభావం అయితే మనం దేవునికి గాని, దేవుని మాటలకు గాని, దేవుని సత్యానికి గాని, దేవుని వాక్యానికి లోబరచబడని జాలని స్వభావం ఉంటుందో అది మంచిది కాదు. కాబట్టి మీలో ఎవరిలన్నా అలాంటి హృదయ వైఖరి ఉంటే, మనలో ఎవరికైనా అలాంటి హృదయ స్థితి, అలాంటి హృదయ వైఖరి ఉంటే, వెంటనే ఈ క్షణమే మనం ప్రభువుని వేడుకోవాలి. ప్రభా నాకు ఆ హృదయ వైఖరి తీసేయి. నేను కొన్నిసార్లు వినను ప్రభా. నేను కొన్నిసార్లు అవిధేయత చూపిస్తాను. నీ వాక్యం అని తెలుసు. అది నువ్వు చెప్పినవని తెలుసు. నీ సేవకుల ద్వారా లేకపోతే నువ్వు ఏర్పాటు చేసుకున్న పెద్దల ద్వారా, నాయకుల ద్వారా అది నువ్వు మాట్లాడుతున్నావు. తోటి ఆత్మ సంబంధమైన పరిపక్వత కలిగిన సహోదరి, సహోదరుల ద్వారా కూడా మీరు మాతో మాట్లాడతారు. అయినా మేము వినం. విధేయత చూపించం. మాకు వినయము, విధేయత చాలా తక్కువ. లేకపోతే మా ఫీలింగ్స్‌ని బట్టి, లేకపోతే మా హృదయ కాఠిన్యాన్ని బట్టి మేము ప్రవర్తిస్తా ఉంటాం. మా హృదయ స్థితి నీ వాక్యానికి లోబడేంత సున్నితమైనది కాదు. మా హృదయ స్థితి నీ వాక్యానికి తగ్గించుకునేటువంటి నీ వాక్యం దగ్గర తలదించుకునేంత స్వభావం మన లోపలే, అంత గౌరవం, అంత భక్తి మాకు లేదు అన్నప్పుడు గౌరవించండి. దాన్ని అర్థం చేసుకోండి. ఒప్పుకోండి దయచేసి. చాలా మందిలో ఒక నాయకుడిగా నాకు తెలుసు గదా! ప్రతి విశ్వాసం గురించి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. సంఘంలో నా తోటి సహోదరి, సహోదరుల పట్ల నాకెంతో కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి మరి మీకు అలాంటి మీరు గ్రహిస్తే ఈ వాక్యం ద్వారా మీ హృదయాలు సంధించబడుతున్నప్పుడు దయచేసి ఒప్పుకోండి. విడిచిపెట్టండి. ప్రభువుకు సరెండర్ అవ్వండి దయచేసి. సారాంశ నిర్వచనం. బైబిల్ ప్రకారం భయం 2 రూపాల్లో ఉంటుంది. దేవునిపై విశ్వాసం లేకపోవడం వల్ల కలిగే లోకానుసారమైన భయం. భయం 2 రకాలండి. దేవునిపై విశ్వాసం లేకపోవడం వల్ల కలిగే లోకానుసారమైన భయం. చాలా మందికి దేవుడు ఉన్నాడని నమ్ముతారు. దేవుని దగ్గరికొస్తారు. దేవుడు రక్షకుడని, క్రీస్తు రక్షకుడని, దేవుడు పరలోక రాజ్యం మనల్ని తీసుకెళ్తాడు ఇవన్నీ నమ్ముతారు. కానీ ఏంటి అనంటే సరైన విశ్వాసం ఉండదు. అది మాత్రమే నమ్ముతారు. కానీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి స్థితికి ఆయన నాకు తోడుగా ఉంటాడు. సో, లోకంలో నేను ప్రభు కొరకు నీతిగా, నిజాయితీగా నిలబడినప్పుడు వచ్చే కష్టాలకి, నేను శ్రమలకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉంటాడు అనేటువంటి విశ్వాసం చాలా మందిలో ఉండదు. అందుకే తొందరగా భయపడతారనమాట. నువ్వు అప్పు చేయొచ్చు, లేకపోతే ఏదైనా ప్రమాదకరమైన స్థితిలో ఉండొచ్చు, నువ్వు చేయకూడని తప్పులు చేసి ఉండొచ్చు. అయితే నువ్వు దేవుని దగ్గరికొస్తే అక్కడ కూడా నీకు దేవుడు తోడుగా ఉంటాడు. నీ పరిస్థితిని మార్చగలుగుతాడనే ధైర్యం చాలా మందిలో ఉండదు. ఎందుకు ధైర్యం ఉండదంటే ఫస్ట్ విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేని చోట ధైర్యం అనే మాటకి అర్థం ఉండదు. ధైర్యాన్ని చూపించలేం. ధైర్యాన్ని కనబరచలేం. అందుకే నాయకుల్లో మీరు చూడండి, అంటే నాయకులని కాదు, కొంతమంది విశ్వాసుల్లో కూడా కొంతమంది సహోదరి, సహోదరులు దేవునిపై విశ్వాసం ఉంచినోళ్ళకి ఎక్కడ లేని ధైర్యం ఉంటది. ఎన్ని జరిగినా కూడా ధైర్యంగానే ఉంటారు. వారి జీవితంలో కోల్పోవాల్సింది, ప్రమాదకరమైన స్థితిలో కోల్పోకూడని కోల్పోవాల్సొచ్చినా కూడా వాళ్ళ ధైర్యం చెక్కుచెదరదు. అందుకే ఆ ధైర్యానికి కారణము వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్థితి కాదు. అది దేవునిపై విశ్వాసం ఉంచడం వల్ల కలిగేటువంటి ధైర్యం అన్నమాట. సో, రెండోది బైబిల్ ప్రకారం అంటే భయం దేవునిపై విశ్వాసం తగ్గినప్పుడు పెరుగుతుందండి. నీకెప్పుడైతే విశ్వాసం తగ్గుతుందో అప్పుడు భయం పెరుగుతా ఉంటది. అందుకే ఈరోజు నువ్వు భయపడుతున్నావు అనంటే నీ భావోద్రేకాలు ఇంబాలెన్స్ అవుతున్నాయి. నువ్వు కంగారు పడుతున్నావు. తొందరగా ఆహ్, హ్మ్. నువ్వు ఆందోళన చెందుతున్నావు అంటే కారణం ఏంటి అంటే నీకు సరైన విశ్వాసం లేదు అని అర్థం. విశ్వాసం ఉన్నవాడు భయపడడండి. బైబిల్‌లో ఒక మాట ఉంటది. అంటే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు ఎలా అవుతారు? నీతి ఎక్కడి నుంచి కలుగుతుంది? విశ్వాసం వలన. విశ్వాసంలో నీతి, విశ్వాసం వల్ల నీతి అంతకంత అభివృద్ధి చెందుతుంది. సో, నువ్వు విశ్వాసంతో ఉన్నట్లయితే దేవుని యందలి నీతి నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే నువ్వు సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు. చూడండి, పాత నిబంధనలో ఏ భక్తుడు కూడా ఏ పరిస్థితికి భయపడినట్టుగా ఒక్క ఆధారం కూడా కనిపించదు. ఎవరినైనా చూపించండి. ఏ భక్తుడైనా భయపడ్డాడండి? ఒక్కసారి చూపించగలుగుతారా భక్తులు భయపడినట్టుగా? భక్తులు భయపడరు వాస్తవం చెప్పాలి అంటే. మనం కూడా భక్తులమే. భక్తులంటే వాళ్ళే కాదు. యేసుక్రీస్తునందలి విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి భక్తుడే. ఎందుకంటే భక్తి చేయడానికే ఇక్కడికొచ్చాం. క్రీస్తును దేవుని భక్తి చేయడానికే ఇక్కడికొచ్చాం మనమందరం. సో, అందుకే మన భక్తి ఆహ్,
ఏమంటారు, మూఢనమ్మకాలను ఆధారం చేసుకునే భక్తి కాదు. మన భక్తి విశ్వాసాన్ని ఆధారం చేసుకునేటువంటి భక్తి. అందుకే విశ్వాస మూలంగా జీవించేవాడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడండి. రెండోది, దేవుని మహిమను గ్రహించి గౌరవంతో జీవించే పవిత్ర భయం. ఒకటి విశ్వాసం తగ్గినప్పుడు ఏర్పడేటువంటి భయం. రెండోది దేవుని మహిమ కొరకు కోసం గ్రహించి గౌరవంతో జీవించే పవిత్ర భయం. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవుని కోసము జీవించాలి, దేవుడు నన్ను అన్ని గమనిస్తున్నాడు, నా చుట్టూ ఎవరు లేకపోయినా నేను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నేను ఏం చేస్తున్నాననేది దేవుని తెలుసు. కాబట్టి ఆ భయం ఉండాలన్నమాట. ఆ పవిత్ర భయం. మన టెంప్టేషన్స్ కావచ్చు, మన రకరకాల శోధనలు ఉంటాయి చూసినావా, ఆ శోధనలో ఈ పవిత్ర భయం ఉన్నోళ్ళు ఏం చేస్తారు అంటే ఆ శోధన అక్కడ జయిస్తారు. అరే ప్రభు నన్ను చూస్తున్నాడు అనేటువంటి ఆ స్థితిలో వాళ్ళు ఏం చేస్తారు అంటే తప్పు చేయరు. ఈ పవిత్ర భయం ఏం చేస్తుందంటే మనం తప్పు చేయకుండా, పాపం చేయకుండా, తప్పుడు ఆలోచన చేయకుండా, దురాశ స్వభావం లేకుండా, స్వార్థంతో లేకుండా మన వ్యక్తిత్వాన్ని, మన పవిత్రతను కాపాడుతుంది అన్నమాట. మన వ్యక్తిత్వాన్ని నిలిపేటువంటి భయం, దేవుడు ఉన్నాడు అనేటువంటి భయం చాలా అద్భుతమైనది. అది ఉండడం వల్లనే సో మనం ఎంత బలహీనమైన, ఎంత భయంకరమైన స్వభావం కలిగిన వ్యక్తులమైనా ఈ పవిత్ర భయం ఉంటే ఏం చేస్తాడు అంటే తప్పు చేయలేడు. ఆ తప్పులో ఒకవేళ పొరపాటున జరిగిన దానిలో కొనసాగలేడు. ఎందుకంటే దేవుని పట్ల ఆయన పవిత్ర భయం ఉంటుంది. యోసేపు లాగా చెప్పుకోగలుగుతాడు, యోసేపు లాగా జీవించగలుగుతాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవునికి నేను వ్యతిరేకంగా నేను పాపం చేయాలని చెప్పగలుగుతాడు. సో మనం కొన్నిట్లో పొరపాట్లు అంటే తప్పులు తప్పిపోతా ఉంటాం. ఈ తప్పిపోయినప్పుడు ఈ పవిత్ర భయం మనల్ని కాపాడుతుందండి. అందుకే విశ్వాసం తగ్గినప్పుడు కలిగేటువంటి భయం ఒకటి. రెండోది దేవుని కోసం గౌరవంతో, దేవుని మహిమ కొరకు జీవించేటువంటి గౌరవంతో కూడినటువంటి పవిత్ర భయం కూడా చాలా ప్రధానమైనది. సో మీ అందరికీ పవిత్ర భయం ఉండాలి అని నేను ధైర్యంగా అంటే ప్రభు పేరిట బ్రతిమలాడుకుంటున్నాను. అలాగే అవిశ్వాసం వల్ల కాదు, విశ్వాసం వల్ల కలిగే ధైర్యంతో మీరు బ్రతకాలి అని నేను ఇక్కడ మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఓకే, డెఫినేషన్ చూసాం. ఫియర్ నాట్ నానా అర్థాలు ఏంటో చూద్దాం. ఫియర్ నాట్ యొక్క సినోనమిస్ చూద్దాం. సో ఫియర్ నాట్ అంటే ఏంటిది? భయపడకు. భయపడకు అంటే ధైర్యంగా ఉండు. ఆందోళన చెందకు. క్రైస్తవుడు చింతించకూడదు. బైబిల్లో చాలా క్రిస్టల్ క్లియర్గా మనం చూస్తాం. యేసుప్రభువే స్వయంగా చెప్పాడు, చింతించొద్దు అని చెప్పాడు. పేతురు పత్రికలు కూడా చూస్తాం, చింతించొద్దు, ఆందోళన చెందకు, భయం వలదు, గందరగోళ పడకు, కంగారు పడకు. చిన్న చిన్న విషయాలకు నువ్వు కంగారు పడకు, గందరగోళం తగదు. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నువ్వు ఏ కండిషన్లో ఉండొచ్చు, నీ పక్కన దేవుడు ఉన్నాడు అనేటువంటి అది నీకు ఉండాలా. దేవుడు నాతో ఉన్నాడు, ప్రపంచమంతా తారుమారైపోయినా నా దేవుడు నాతో ఉన్నాడు. ఇప్పుడు యుద్ధాల గురించి వినగానే, యుద్ధ సమాచారాలు వినగానే భయపడతా ఉంటాను. నో, భయపడాల్సిన అవసరం లేదు క్రైస్తవునికి. ఏదైనా జరగని, ఎన్ని జరిగినా భయపడకూడదు. దేవుడు ఉన్నాడు, అంతా మన మంచి కోసమే జరుగుతుంది. సో దేవుడు అంటే మనం ప్రార్థించడము, వారి కోసం బాధపడడం వేరే విషయం, కానీ భయపడడం వేరే విషయం. భయపడకూడదు క్రైస్తవుడు అనేవాడు. నిర్భయంగా ఉండు. భయపడకు అంటే అర్థం ఏంటిది? నిర్భయంగా ఉండు. చాలా గంభీరమైనటువంటి మాట. ధైర్యంగా ఉండు, సాహసం చూపించు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా సాహస వీరుడే, 100%. విశ్వాస వీరుడు కాబట్టి విశ్వాస వీరుల లక్షణంలో సాహసం ఉంటుంది. కలత చెందకు, కన్నీరు చెందకు. నీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అది ఆర్థిక సంబంధమైనది కావచ్చు, అనారోగ్య సంబంధమైనది కావచ్చు, అవిశ్వాస సంబంధమైనది కావచ్చు, పాప సంబంధం ఏదైనా, వాటన్నిటిలో దేవుడు నీ తోడుగా ఉంటాడు. ఆయన దగ్గరికి వస్తే నీకు ప్రతి సవాల్కి, ప్రతి చింతకి, ప్రతి బాధకి, ప్రతి దుఃఖానికి దేవుని దగ్గర జవాబు ఉంది అనేటువంటి విశ్వాసం నీకు ఉండాల. విశ్వాసం ఉంచు అని అర్థం. భయపడకు అంటే విశ్వాసం ఉంచు, దేవుడు ఉన్నాడు అని. సో పదోది, భయంలో ఉండకు, భయంలో కొనసాగకని అర్థం. భయంలో కంటిన్యూ కాకు. అవును, ఒక 2 నిమిషాలు భయపడతాం, అది వేరే విషయం. కానీ తర్వాత మనం ఎవరం గుర్తు రావాలి. ఒక మానవ ప్రతిస్పందనగా మనం కొన్ని విషయాలకు భయపడవచ్చు, కానీ మనం ఎవరిలో ఉన్నాం, ఎవరము అనేటువంటి స్థాయిలో మనం ఊహించుకున్నప్పుడు మనము ధైర్యంగా ఉండగలుగుతాం. నేను ఎవరిని అన్నప్పుడు ఎవరిలో ఉన్నాను, నా ఎగ్జిస్టెన్స్ ఏంటి, నా ఉనికి ఏంటి, నేను ఎవరిలో ఉన్నప్పుడు నువ్వు గుర్తుంచుకున్నావు అనుకో 24/7 అసలు భయపడవు, దేనికి భయపడవు. సో అంటే ఈ నెల కూడా నేను చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాను. సో ధైర్యంగా అంటే ఈ నెలలో నాకు చాలా బయటికి వెళ్ళేటి కూడా ఉన్నాయి, చాలా అవసరతలు ఉన్నాయి, బయటికి వెళ్ళి అయినా ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే విశ్వాసమే. విశ్వాసం మనిషిని అసలు ఎంత ధైర్యంగా ఇస్తుంది. నేను ఉన్నానుగా, నేను చూసుకుంటానులే అనేటువంటి ధైర్యం ఎంత గొప్పదో అసలు. అంటే మానవరీత్యా ఆలోచించినప్పుడు ఆందోళన చెందుతాం, కంగారు పడతాం, కానీ
ఆధ్యాత్మికంగా దేవునిలో ఉన్నామనేటువంటి విషయం, మనల్ని ఆయనే చూసుకుంటాడు అనేటువంటి ధైర్యం చాలా గంభీరమైనది, చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనది. ఓకే, ఫియర్ నాట్. మనం 7 విషయాలను నేర్చుకోబోతున్నాం. కొంచెం సమయం అటు ఇటు అయినా ఓపికతో వినండి, ఎందుకంటే మళ్ళీ దీన్ని నెక్స్ట్ వీక్ మనము పోస్ట్ పోన్ చేసుకోలేం. ఈ రోజే, ఈ వీకే మనం కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, ఎఫర్ ఫిక్స్ యువర్ హార్ట్ ఆన్ గాడ్స్ సో గాడ్స్ ట్రూత్. ఏమంటున్నాడు? ఫిక్స్ యువర్ హార్ట్ అండ్ గాడ్స్ ట్రూత్. దేవుని సత్యంపై నీ హృదయాన్ని నిలుపు. నువ్వు ధైర్యంగా ఉండాలి అంటే నీ హృదయం ఎక్కడ ఉండాలంటే సత్యం మీద ఉండాలా. నువ్వు ధైర్యంగా ఉండాలి అంటే వాక్యంలో లేకుండా, వాక్యంలో స్థిరపరచుకోకుండా నువ్వు ధైర్యంగా ఉండలేవు. చాలా మంది ఎందుకు భయపడతారంటే వాక్యాన్ని పక్కన పెడితేనే భయం ఉంటుంది. వాక్యంలో ఉన్నోడికి అసలు భయం అంటే తెలియదు. భయం అంటే తెలియదు అని అంటే మళ్ళీ పెద్దలు అంటే గౌరవం లేకుండా ఉండడం అనేది కాదు మళ్ళీ ఇక్కడ భయం అనేది. వాక్యానుసారమైన గౌరవం, భక్తి ఉంటుంది. అనవసరమైన భయం ఉండదని, నెగిటివ్ భయం ఉండదని, అవిశ్వాసం అనేది ఉండదు. అవిశ్వాసం వల్ల కలిగే భయం ఉండదు. అదే అనమాట. సో అందుకే అంటున్నాడు, దేవుని సత్యంపై నీ హృదయాన్ని నిలుపు. మత్తయి సువార్త 10:26 కాబట్టి ఏమంటాడు? మీరు వారికి భయపడకూడికి, మరుగైనది భయపరచబడకపోదు. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు అని క్రీస్తు చెప్తా ఉన్నాడు. ఏ సందర్భంలో చెప్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం సందర్భాన్ని కూడా చూద్దాం. ఈ లేఖనం యొక్క సందర్భం ఏంటిది? ఇది శిష్యులతో చెప్పిన మాట. అంటే మీరు రహస్యంగా నేర్చుకున్నటువంటి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించండి అని ప్రోత్సహిస్తున్నాడు ప్రభు. శిష్యులతో చెప్తున్నాడు, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు రహస్యంగా నేర్చుకున్నారు ఈ 3.5 సంవత్సరాలు. అయితే మీరు రహస్యంగా నేర్చుకున్నది ఏం చేయాలా? బహిరంగంగా భయపడకుండా ప్రకటించండి. ఆమెన్. ఈరోజు మీరు నిజమే, క్రైస్తవుడు అనేవాడు సంఘంలో నేర్చుకున్న దాన్ని బయట ప్రాక్టీస్ చేయాలా, బయట చెప్పాలి యాక్చువల్లీ. సో సంఘంలో నేర్చుకునేదంతా ధైర్యంగా చెప్పాలి, సత్యాన్ని ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలా. మీరు నేర్చుకునేది ఎందుకు? అది ధైర్యంగా నువ్వు ప్రకటించాలి. క్రైస్తవులు అయితే క్రైస్తవులు ఎదుట సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలి. సువార్త అయితే సువార్త, మరి సువార్త నెరగని ప్రజల ఎదుట ధైర్యంగా ప్రకటించాలా. ఓకే, ఇంకా చూద్దాం. దేవుడి సత్యమునందు మన మనసు స్థిరపరచుకొని భయాన్ని పారద్రోలాలి. డోంట్ ఫియర్ మెన్ ఫర్ ట్రూత్ విల్ సో నాకు ఈ స్క్రీన్ అడ్డం వస్తుంది. ట్రూత్ విల్ బి రివీల్డ్. దేవుని సత్యం ఏం చేస్తుంది? మిమ్మల్ని స్థిరపరుస్తుంది. వాస్తవానికి భయాన్ని పారదోలుతుంది, మిమ్మల్ని నిలుపుతుంది. సో యేసు ప్రభు 12 మంది శిష్యులకు చెప్పినటువంటి మాటలు వాళ్ళకు నిజంగానే అర్థమైనాయి. అందుకే వాళ్ళ ధైర్యాన్ని చూడండి. అధికారులు, శాస్త్రులు, పరిచయలు ఎదుట పేతురు, యోహాన్లు నిలబడి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమన్నా తెలుసా? పేతురు, యోహాన్ల ధైర్యం చూసి ఆశ్చర్యపోయారంట. అరే వీరు విద్య లేని పామర్లే, మాలాంటి పండితుల ముందు, ధర్మశాస్త్రోపదేశకుల ముందు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్న విద్య లేని పామర్లు. వాళ్ళు విద్య లేని పామర్లు అని తెలుసు వీళ్ళకి. చూడండి, విద్య లేని పామర్లైనా ఎంత ధైర్యంగా మాట్లాడారు. అద్భుతం కదా. ఆశ్చర్యపోయారు వాళ్ళే. అంటే వాళ్ళు నచ్చలే, వాళ్ళని శిక్షించాలనుకున్నారు, కానీ ఆశ్చర్యపోయారు. వాళ్ళ పాండిత్యానికి ఆశ్చర్యపోయారు, వాళ్ళ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. క్రైస్తవుడు నిజంగా అద్భుతమైనటువంటి వ్యక్తే. ఎందుకు? నేను కూడా చదువుకుంటున్న దినాల్లో, కాలేజీలో ఉన్నప్పుడు, లేకపోతే స్కూల్లో ఉన్నప్పుడు, స్కూలింగ్ చేస్తున్నాడు, హై స్కూల్లో ఉన్నప్పుడు స్టేజ్ ఎక్కాలంటే ఒళ్ళంతా గజగజ గజ వణికేది, షివరింగ్ వచ్చేది, గుండెలో దడ హార్ట్ బీట్ అయితే విపరీతంగా పెరిగిపోయేది. అలాంటి వ్యక్తిని అసలు ఎలా మారాన్ని ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. దేవుడు అంటే నిజంగా అంటే అంటే సమాజంలో కొంతమంది నేచురల్గా నేర్చుకునే ధైర్యం వేరుంటుంది, కానీ క్రీస్తులో ఉండే ధైర్యం భిన్నమైనది ఎప్పుడు కూడా. ఎన్ని వందల మంది ముందైనా, ఎంత వేల మంది ముందైనా ధైర్యంగా మాట్లాడడం అనేది అది క్రీస్తు ఇచ్చినటువంటి సత్యాన్ని, సత్యవాక్యాన్ని బట్టే వచ్చింది. అది సత్యవాక్యం ఇచ్చేటువంటి ధైర్యము చాలా అద్భుతమైన, సువార్త ఇచ్చే ధైర్యము అది చాలా వివరించలేనిది. అది చావుకోవడం భయపడనటువంటి ధైర్యాన్ని ఇస్తుందండి. ఎవరేమనుకున్నా పర్లేదనే ధైర్యాన్ని ఇస్తుంది. తెలుసు ఇలా చెప్తే ఒంటరి వాళ్ళం అవుతామని తెలిసి కూడా ధైర్యాన్ని ఇస్తుంది. అది ధైర్యం అంటే. అది మామూలుగా వచ్చే ధైర్యం కాదు, అది క్రీస్తు వాక్యం ద్వారా, క్రీస్తు వలన వచ్చే ధైర్యం. అరే నువ్వు ఇది మాట్లాడితే ఏమైతే తెలుసా? ఈ సమాజంలో ఒంటరి అవుతావు, ఇలా బోధిస్తే నువ్వు ఒంటరివాడు అవుతావు, ఈ స్వార్థ చెప్తే నిన్ను ప్రజలు అవమానిస్తారు, నేను హేళన చేస్తారు అని తెలిసి కూడా చెప్తాను చూసినావు, అది ధైర్యం అంటే. ఆమె నిజంగా మనకుందా ఈ ధైర్యం? ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు అంటే వాక్యం మీద, క్రీస్తు మీద మనం ఆధారపడట్లా. అర్థమవుతుందా అండి? సో యేసుక్రీస్తు చెప్తున్నాడు, నువ్వు బయటికి వెళ్తున్నావు, బయట వాళ్ళు నిన్ను అపార్థం చేసుకుంటారు. అందుకే వాళ్ళ యొక్క విమర్శలకు భయపడొద్దు.
వాళ్ళు నీ మీద మోపే అపవాదులకు భయపడదు, అపనిందలకు భయపడదు. నువ్వు స్వార్థ ప్రకటిస్తే నేను తప్పుపడతారు, నేను అవహేళన చేస్తారు. ఆత్మ సంబంధన విషయాలు మాట్లాడితే, రక్షణ గురించి మాట్లాడితే, పాపం గురించి మాట్లాడితే, పాప క్షమాపణ గురించి మాట్లాడితే, మారు మనసు గురించి మాట్లాడితే, పరలోకం గురించి మాట్లాడితే నీ గురించి అందరూ తప్పుగా అనుకుంటారు, అవహేళన చేస్తారు. అందుకే అంటున్నాడు ఆయన భయపడకు. వెళ్ళు, ఒకరోజు వస్తుంది, మరుగైనదంతా బయలుపరచబడాల్సిందే. ఈరోజు మీకు చీకట్లో అంటే మరుగ్గా చెప్పబడుతున్నటువంటి ప్రతి విషయం రేపు బట్ట బయలు కావాల్సిందే. ఈరోజు రహస్యంగా నేర్పిస్తున్నటువంటి విషయాలు రేపు మీరు వెలుగులో ప్రకటించాల్సిందే అనేది, బహిరంగంగా ప్రకటించాల్సిందే అనేది యేసు ప్రభు తన శిష్యులకు ఇస్తున్నటువంటి గొప్ప ప్రోత్సాహం. చూడండి, నేర్చుకున్న సత్యాన్ని ధైర్యంగా ప్రకటించడం, ఇది మిషన్ ప్రోత్సాహం అంటారు దీన్ని. పరిచర్యలో దేవుడు శిష్యులను ఎలా ప్రోత్సహిస్తున్నాడో చూడండి. రెండోది, ఎంట్రస్ట్ యువర్ సోల్ టు గాడ్. ఓకే, ఒక్క నిమిషం. సో ఎంట్రస్ట్ యువర్ సోల్ టు గాడ్ హూ సేవ్స్. రక్షించే దేవునికి నీ ఆత్మను అప్పగించు. నువ్వు ఎవరికి అప్పగించాలా? రక్షించే దేవునికి. మత్తయి సువార్త 10:28. ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడి. ఎవరికి భయపడాలంట? 10:28లో చెప్తున్నాడు. ఈవెన్ లూకా 12:4లో కూడా చూస్తాం. ఇది కంటిన్యూ. మనం 26వ వచనం ఇంతకుముందు చదువుకున్నాం. ఇదంతా కూడా 10వ అధ్యాయం కూడా, మత్తయి సువార్త 10వ అధ్యాయం కూడా యేసు ప్రభు తన శిష్యులకి పరిచర్యలో, మిషన్లో ఎలాంటి ప్రోత్సాహకరమైన మాటలు చెబుతున్నాడో చూస్తున్నాం. సువార్త కొరకు, మరి మిషన్ పరిచర్య కొరకు, శిష్యులను చేయడం కొరకు, సువార్తను విస్తరింపజేయడం కొరకు నువ్వు దేనికి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు అంటున్నాడు. అందుకే అంటున్నాడు, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడి. మనం ఎవరికి భయపడుతున్నాం? మనుషులకు భయపడి మనం చేయాల్సిన పని చేయట్లేదు. మనుషులకు భయపడి మనం చేయాల్సిన పని కూడా చేయట్లా. మరి దేవునికి భయపడి దేవుడు చెప్పిన పని చేయాలిగా. మనం మనుషులకు భయపడి ఏం చేస్తున్నాం? చేయాల్సిన పని చేయట్లేదు. మరి దేవునికి భయపడి, దేవుడు అంటే భయం ఉన్నప్పుడు, మరి దేవుడు అంటే భయం ఉన్నప్పుడు, గౌరవం ఉన్నప్పుడు, భక్తి ఉన్నప్పుడు ఆయన చెప్పిన పని చేయాలిగా. చేయలేకపోతున్నాం. అంటే మనకు దేవుని కంటే భయం మనుషుల పట్ల ఎక్కువ ఉంది. మనుషుల పట్ల భయము భిన్నమైనది, దేవుని పట్ల భయం అది పవిత్రమైనది, అది గౌరవంతో కూడినటువంటి భయం. అంటే అది విధేయతతో, వినయంతో కూడిన భయం. అంటే మనం దేవునికి విధేయత చూపించట్లా, మనుషులకు భయపడి దేవునికి విధేయత చూపించట్లేదు అనేది ఇది చాలా భయంకరమైన విషయమే కదా. మనం మనుషులకు భయపడి ఏం చేస్తున్నామండి? దేవునికి విధేయత చూపించట్లేదు. ఎవరికి భయపడాలా? మనుషులు ఏం చేయగలుగుతారండి? ఏం చేస్తారు? ఇక్కడే చెప్తున్నాడు దేవుడు ఏం చేస్తారు అంట. చూద్దాం. మత్తయి సువార్తలో 10:28లో ఆత్మ, సైక్ అనేటువంటి గ్రీక్ పదము నిజంగా ఆత్మనా లేదా జీవితమా అనేటువంటి ప్రశ్నలు ఇస్తుంది మనకు. కొంతమంది ఆత్మ అనంటే అది కంప్లీట్గా ఆత్మనేనా, లేకపోతే జీవితం అనేటువంటి అర్థంతో అది వాడబడిందా అనేటువంటి ఈ ప్రశ్నకు మనం జవాబు తెలుసుకుంటే ఈజీ అవుతుంది. ఎందుకనంటే ఈ యొక్క కన్ఫ్యూషన్ ఉందన్నమాట క్రైస్తవ స్కాలర్స్ మధ్యలో, పండితుల మధ్యలో దీని పట్ల రెండు భిన్నమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. అంటే కొంతమంది ఏమంటారు అని అంటే, దేవుడు నశింపజేస్తాడు అంటే ఆత్మను కంప్లీట్గా ఏం లేకుండా నశింపజేస్తాడు అని కొంతమంది, లేదు లేదు శిక్షిస్తాడు అని కొంతమంది అన్నమాట. అలాంటి భావజాలం ఈ విషయంలో ఉంది. ఆత్మ లేకుండా చేస్తాడు అని కొంతమంది, లేదు ఆత్మ శిక్షించబడుతుంది అనేటువంటి కొంతమంది భావజాలం కలిగి ఉన్నారు. ఏదేమైనా ఫస్ట్ ఈ గ్రీక్ పదాన్ని మనం అర్థం చేసుకుంటే నిజంగా ఆత్మ గురించి మాట్లాడుతున్నాడా, జీవితం గురించి మాట్లాడుతున్నాడా అర్థం చేసుకుంటే ఇంకొంచెం స్పష్టత వస్తుంది. ఈ వచనం రెండు స్పష్టమైన విభజనలు చూపుతుంది. ఏంటిది? మనుషుల శక్తి పరిమితమైనదండి. మనుషులు చేయగలిగింది తక్కువ అన్నమాట. ఏం చేయగలుగుతారు? నీ దేహానికి ఆన్ చేయగలుగుతారు, ప్రాణం తీసుకోగలుగుతారు, నీ శరీరాన్ని హింసించగలుగుతారు, నేను చెరసాల్లో వేయగలుగుతారు, లేకపోతే నీకు మానసికంగా, లేకపోతే భూమి మీద రకరకాలుగా హింస చేయగలుగుతారు, నీకున్నటువంటి కొన్ని ఫెసిలిటీస్ నీ నుంచి దూరం చేయగలుగుతారు. అంతకుమించి ఏం చేయగలుగుతారండి మనుషులు? ఈవెన్ కొన్ని చట్టము, అంటే మన భారతదేశంలో ఒక చట్టం వచ్చింది కదా, అంటే ఒక చట్టం తీసుకొచ్చారుగా, అంటే మైనార్టీల నుంచి వెళ్ళి ప్రభుని అంగీకరిస్తే వాళ్ళ యొక్క మైనార్టీ స్థితి, హోదా మార్చుకోవాలి, సర్టిఫికెట్ వేరే మార్చుకోవాలి అనేటువంటి. ఎందుకు? ఇలాంటి మాత్రమే చేయగలుగుతారు. ఏం చేయగలుగుతారు? నువ్వు ఖచ్చితంగా ఎస్సీ నుంచి వెళ్ళి బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే. ఇలాంటి చేయగలుగుతారు, అంతకుమించి ఏం చేయగలుగుతారు? అందుకే ఇలాంటి వాటికి మనం భయపడాల్సిన అవసరం లేదు. క్రైస్తవునిగా జీవించడానికి, సువార్త ప్రకటించడానికి, శిష్యులుగా చేయటానికి మనకు ఈ మనుషులు కొన్ని
సమస్యలు తీసుకొస్తారు, అపవాదులు తీసుకొస్తారు, శ్రమలు తీసుకొస్తారు, దేహానికి హాని హాని తీసుకొస్తారు, అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు మన మీద. సో కాబట్టి ఈ బెదిరింపులు తాత్కాలికం అండి, ఇవి శాశ్వతం కాదు. కాబట్టి ఎవరికి భయపడాలి మనం? ఈరోజు చాలా మందికి ధైర్యం లేదు. ఉం? సో అధికారం సంపూర్ణం, దేవుడు మాత్రమే ఆత్మపై కూడా అధికారం కలిగి ఉన్నాడు. అధికారం అంతా కూడా దేవుని చేతిలో ఉంది. దేవుని అధికారం సంపూర్ణమైందండి. దేవుని అధికారం చాలా సంపూర్ణమైనది. ఆ దేవుడు మాత్రమే ఆత్మపై అధికారము కలిగి ఉన్నాడు. భూమి మీద ఏ మానవునికి ఆత్మపై అధికారము లేదు, ఇంక్లూడింగ్ దుష్టుడు, ఇంక్లూడింగ్ అపవాది, సాతాన్. సో మన ఆత్మలపై ఎవరికి అధికారం లేదు, దేవునికి తప్పించి, అంటిల్ అన్లెస్ మనం ఇస్తే తప్పించి. ఇతరులకు ఎప్పుడు పోతుంది? మనం ఇస్తే పోతుంది. సో తుది తీర్పు దేవుడు ఇవ్వగలగడుతాడు. తుది తీర్పు ఎవరు? దేవుడు ఇవ్వగలడు. సో ఇక్కడ భయపడుడి అనే భక్తికి సంబంధించి రివరెన్స్ అనే అర్థంలో ఉంది. అంటే దేవుని అధికారాన్ని గుర్తించు, నువ్వు దేవుని అధికారానికి లోబడు, దేవుని పట్ల గౌరవాన్ని ప్రదర్శించు. కాబట్టి నువ్వు ఆయన గౌరవ స్థానాన్ని ఆయనకి ఇవ్వు, ఆయన చెప్పినట్టు చేయి అంటుంది. ముఖ్యమైన పాఠం యేసు శిష్యులకు చెప్పినది ఏంటిది అంటే, మనుషుల భయం వల్ల సత్యాన్ని దాచొద్దు అంటున్నాడు. ముఖ్యమైన సూత్రం ఏంటిది? మనుషులు భయం వల్ల సత్యాన్ని దాచొద్దు. మీరు దాచట్లేదా? ఈరోజు సత్యం చాలా మంది చెప్పట్లా. మనుషులు ఏమనుకుంటారో అంటే, మీరు సత్యంలో సంఘంలో నేర్చుకునేటువంటి న్యూ టెస్టమెంట్ సర్వీస్ అంటే కొత్త నిబంధన బోధ, పాత నిబంధన బోధను బ్యాలెన్స్ చేసుకొని చేస్తున్నటువంటి బోధని ఈ సత్యం చెప్తే ప్రజలు ఎక్కడ అదైపోతారేమని చెప్పి చాలా మంది సత్యాన్ని దాస్తున్నారు. మీకు తెలిసి కూడా మన నోరు నొక్కేసుకుంటా ఉంటాం. భయమే అది. అయ్యో దీనివల్ల ప్రజలు దూరం అవుతారు, మన గౌరవం ఉండదు సమాజంలో, ఇలాంటి పంచుకుంటే ఎవరు మన దగ్గరికి రారు అనే భయం లేదా మనకి? అంటే దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే ఏముంది లేదు మనకి. దేవుని అధికారాన్ని మనం గుర్తించట్లా. ఇది గ్రేట్ కమిషన్ అనే విషయాన్ని మర్చిపోతున్నాం. ఇది సువార్త ప్రకటన అనేది చాలా ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి పని అని మర్చిపోతున్నాం. అందుకే మనం సత్యాన్ని ప్రకటించే విషయంలో బలహీనం. అవునా అండి? నిజం చెప్పండి, మీరు ఎంతమంది సత్యాన్ని ప్రకటిస్తారు? ఎంతమంది సువార్తను మీరు పంచుకోగలుగుతున్నారు ఇతరులతో? పిరికితనం, భయం మనకి పంచుకుంటే ఏమవుతుంది. అందుకే ఆ సంఘాలు ఎందుకు ఎదగవనంటే కొన్ని సందర్భాల్లో మనము సత్యాన్ని దాచడం వల్ల. మనుషులకు భయపడి మీరు సత్యాన్ని దాస్తున్నారు. అందుకే దేవుని ముందు బాధ్యతను గుర్తుంచుకోండి. తాత్కాలిక ప్రమాదం కంటే నిత్యమైన విషయం ప్రాధాన్యత ఇవ్వాలి. నిత్యమైన విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పరలోకానికి ప్రాధాన్యత ఇవ్వాలా. నిత్య జీవానికి ప్రాధాన్యత ఇవ్వాలా. మీరేం చేస్తున్నారు అంటే తాత్కాలిక ప్రమాదాలకు భయపడి సువార్తను పంచుకోవడం అందుకే మీకు లేదది. మీరు ఆత్మతో కనెక్ట్ అయి ఉంటే, క్రీస్తుతో కనెక్ట్ అయి ఉంటే మీరు ఇతరులకు దేవుని గురించి చెప్పుకోకుండా ఉండలేరు. కానీ మీరు ఉండగలుగుతున్నారంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరు వచ్చినా నేను దేవుని గురించి ఎందుకు పంచుకుంటామంటే వెర్రివాళ్ళం అనిపించుకున్నా పర్లేదు. ఏదో రకంగా దేవుని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎవరు వచ్చినా. ఈవెన్ అంటే వాళ్ళ యొక్క స్థితి చూసుకుంటూ ఒకవేళ అన్యులు వచ్చి వివాహ కార్డులు లేకపోతే ఇతర కార్డులు ఇస్తే ఏదో రకంగా దేవుని గురించినటువంటి ప్రస్తావన తీసుకొస్తాను. ఏదో రకంగా స్వార్థ ప్రస్తావన తీసుకొస్తాను. రక్షణ ప్రస్తావన, కృప ప్రస్తావన, పాపం ప్రస్తావన. మొన్న కూడా ఒక వ్యక్తి వస్తే రాత్రి 1:00 వరకు మాట్లాడాను దేవుని గురించి. ఎందుకు మీకు భయం? అసలు మీరు నిజంగా, నాకు చిన్న డౌట్ ఉందండి, మనం ప్రేమిస్తున్నామా దేవుణ్ణి? ప్రేమిస్తే ఆజ్ఞలు పాటించాలిగా. ఆ ఆజ్ఞలు పాటించకుండా ప్రేమించడం అసాధ్యమని బైబిల్లో సెలవిస్తుంది. ఒకటి సహోదరులను ప్రేమించడం అనే గ్రేట్ కమాండ్మెంట్స్, అలాగే స్వార్థ ప్రకటించడం గ్రేట్ కమిషన్, శిష్యులుగా చేయడం గ్రేట్ కమిషన్. గ్రేట్ కమాండ్మెంట్స్, గ్రేట్ కమిషన్ మీ జీవితంలో భాగం కానంత వరకు మీరు దేవుని ప్రేమిస్తున్నారు అనేది సందిగ్ధంగానే తీయాలి, అనుమానాస్పదంగానే మీరు ఆలోచించాలా. రూల్ అవేనా మీది నిజమైన ప్రేమేనా దేవుని పట్ల అనేది సందేహపడాల్సి వస్తుంది. ఒకటి సహోదరులను ప్రేమించకపోయినా, రెండోది గ్రేట్ కమిషన్లో పాలిభాగస్థులం కాకపోయినా, డైరెక్ట్గానా ఇండైరెక్ట్గా నేను అడగట్లా, నువ్వు ఏదో రకంగా అందులో పాలిభాగస్తులు కావాలి. అది కావట్లేదు అని అంటే నువ్వు ఆలోచించాలి. అందుకే శిష్యులకు చెప్తున్నాడు, తాత్కాలిక ప్రమాదం కంటే నిత్యమైనటువంటి విషయానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలనేది నేర్పించాడు. అందుకే దేవుడే మనకు తుది శరణ్యం అండి. మానవుల కంటే ఆయన పట్ల భయం ఉండాలి, ఇతరుల కంటే మనకు దేవుడు అంటే భయం ఉండాలి. మనుషులు కాదు మనం భయపడాల్సింది. ఎందుకంటే మనుషులు కేవలం శరీరానికి మాత్రమే హాని చేయగలుగుతారు. దేవుడు నీ ఆత్మ కూడా హాని చేయగలుగుతాడు. నీ ఆత్మను రక్షించగలుగుతాడు, నీ ఆత్మను శిక్షించగలుగుతాడు. కేవలం ఆత్మనే కాదు, నీ శరీరాన్ని కూడా ఆయన రక్షించగలుగుతాడు, శిక్షించగలుగుతాడు. మనుషులు కేవలం శరీరానికి మాత్రమే హాని చేయగలుగుతారు. నీ ఆత్మకు హాని చేసే శక్తి ప్రపంచంలో ఎవరికి కూడా లేదు అంటే.
వాళ్ళ ధైర్యం అదే. మిషనరీల ధైర్యం అదే. జాన్ హస్ లాంటి వాళ్ళు శరీరాన్ని కాల్చుకుంటే మీరు ఏం చేయగలుగుతారు? మా శరీరాన్ని కాల్చుకోగలుగుతారు, మా ఆత్మను ఏం చేయలేరంట. అంత ధైర్యం వాళ్ళకు ఉండేది. అందుకే శరీరాన్ని అప్పగించుకున్నారు. మీరేం చేయగలుగుతారు? మా శరీరాన్ని ఏమైనా చేస్తే మా శరీరాన్ని చేయగలుగుతారు, మా ఆత్మలో ఏం చేయలేరు అనేది ప్రతి మిషనరీకి ఉన్నటువంటి ధైర్యం, ప్రతి అపోస్తులకి, ప్రతి శిష్యుని తయారు చేసేటువంటి శిష్యత్వంలో కొనసాగుతున్న ప్రతి విశ్వాసకున్న ధైర్యం అదే. ప్రతి క్రైస్తవుడు చూపించిన ధైర్యం అదే. ఏం చేస్తారండి? ఆ శరీరాన్ని హింసించుకుంటావు, నీకు నచ్చినట్టుగా దాన్ని గాయపరుచుకుంటావు, అంతకు మించి నువ్వేం చేయగలుగుతావు? చంపుతావు, ఆ, కాలుస్తావు, లేకపోతే ఇంకేదో చేస్తావు. అంతకు మించి నువ్వేం చేయగలుగుతావు? నా ఆత్మకు నువ్వేమైనా చేయగలుగుతావు? నా ఆత్మ నువ్వు నశింపజేసే నీకు శక్తి ఉందా? ఆ ధైర్యం నిజంగా భక్తులోని మనం చూస్తాం. ప్రతి భక్తుల్లో ఆ ధైర్యం ఉంటుందండి. ఈరోజు మనకు ఆ ధైర్యం ఉందా? ఎవరన్నా హింసిస్తా అంటే మన పరిస్థితి ఏంటి? ఒకటి పాయింట్ బ్లాక్ లో కత్తో గన్న పెట్టి యేసుప్రభుని వదిలేస్తావా? చస్తావా అంటే ఏం చేస్తాం మనం? ఒక అలాంటి పరిస్థితి వస్తే ఎలా ఎదుర్కొంటావు ఎవడని ఆలోచించారా? దాన్ని ఎదుర్కోవడానికి ముందు అసలు సువార్త పక్షంగా మనం దేవుని గౌరవించి మనం నిలబడుతున్నామా? ఒకసారి ఆలోచించండి. మీ పరిచయస్తుల్లో ఎవరికైనా దేవుని ప్రేమను పంచుకుంటున్నారా? కదా, ఆలోచించండి ఒకసారి. లేకపోతే ఇంకా అనుకో మేము బలహీనం, ఇంకా అంత ఆ స్థాయికి రాలేదు, ఆ స్థాయికి రావాలంటే చాలా టైం పడుతుంది అంటే అప్పటికి 40-50 దాటుతున్నాయి. ఇంకెప్పుడు ఆ స్థాయి వస్తుంది మీరు ఆలోచించండి. 30 దాటినాయి, 35 దాటుతున్నాయి, 40 దాటినాయి, కొంతమంది 45 దాటినాయి, మరి కొందరు 50 కూడా దాటుతున్నాయి. ఎప్పుడు వస్తుంది అప్పుడు ధైర్యం? ఎప్పటికి రాదు అలా ఆలోచించినంత కాలం. పంచుకోండి. పంచుకుంటా ఉంటే ధైర్యం వస్తుంది. ఓకే. థర్డ్ వన్, ఏ ఫర్ అకనాలెడ్జ్ యువర్ వర్త్ ఇన్ గాడ్ సైజ్. నీ విలువను గుర్తించు. ఎక్కడ? దేవుని దృష్టిలో నీ విలువను గుర్తించు. నీ విలువ నీది కాదు, దేవుడు నీకు ఎలాంటి విలువనిస్తున్నా చూడు. అందుకే నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని అంటే, నీ విలువను నువ్వు వేరే దగ్గర చూసుకుంటున్నావు, అందుకే నీకు భయం వేస్తుంది. దేవుల్లో నీ విలువను చూసుకున్నాడు భయపడు, దేవుళ్ళు తన విలువను గ్రహించిన వాడు భయపడు. అర్థమవుతుందా అండి? నీ వాల్యూ ఏంటో తెలుసా? నీ వర్త్ ఏంటో తెలుసా? అది నీ ఎగ్జిస్టెన్స్ మీద ఆధారపడింది, నీ ఉనికి మీద ఆధారపడింది. నీ ఉనికి ఏంటో నీకు అర్థమైతే నువ్వు భయపడవు. చాలా మంది అదే భయం, ఉనికి ఏంటో తెలియదు, నేను ఎవరు అనేది నువ్వు అర్థం చేసుకుంటలేవు. ఇది కూడా కంటిన్యూ అండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం ఇది కంటిన్యూ. లూకా 12 చూడండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుల కంటే శ్రేష్ఠులు కారా అంటున్నాడు. మత్తయి 10:31 కూడా అదే సందర్భం. ఏమంటున్నాడు? భయపడొద్దు, మీరు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? అరే, అతి తక్కువ వయసు ఉన్నటువంటి, అతి తక్కువ లైఫ్ స్పాన్ ఉన్నటువంటి పిచ్చుకలనే దేవుడు ఎంతో జాగ్రత్త చేస్తున్నాడు. వాటి గురించి పట్టించుకుంటున్నాడు, వాటి ఆహారం గురించి పట్టించుకుంటున్నాడు, వాటి జీవనోపాధిని పట్టించుకుంటున్నటువంటి దేవుడు మిమ్మల్ని పట్టించుకోవడా? మీకు ఇది అసలు ఇది ఎప్పుడైనా అర్థమైందా? మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని అర్థమైందా? మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు. పిచ్చుకలు అంటే ఏంటి తెలుసా? చాలా చిన్నవని అర్థం. అవునా? పెద్ద పెద్ద పక్షుల గురించి కూడా మాట్లాడట్లా. అప్పుడు మన ఇంటి ముందట గోడ మీద వాళ్తాయి కదా చిన్న చిన్నవి, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? దాని అర్థం ఏంటిదంటే 100% మనం ఎప్పుడు వాటికంటే శ్రేష్ఠులమే. దాని అర్థం ఏంటిది? యేసుప్రభు యొక్క భావజాలం ఏంటి? అరే, వాటినే దేవుడు కేర్ తీసుకుంటున్నాడు, వాటినే పట్టించుకుంటున్నాడు. అలాంటిది తన స్వరూపములో సృష్టించుకున్న మిమ్మల్ని పట్టించుకోడా? రక్షించుకున్నటువంటి మిమ్మల్ని పట్టించుకోడా? ఎంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చే మాట అండి. నీకు కలుగుతుందా? ఇది వింటున్నప్పుడు, ఇది చదువుతున్నప్పుడు ఆ ధైర్యం వచ్చిందా? అరే, ఎంత ధైర్యం అండి అసలు, ఎంత అద్భుతమైన విషయం. చూడండి, ఈ మాటలు మత్తయి సువార్త 10వ అధ్యాయం 26-31 యేసు తన శిష్యులకు చెప్పిన ప్రోత్సాహంలో చివరి భాగం. పరిచర్యలో ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళని పరిచర్యకు పంపుతున్నాడు, సువార్త ప్రకటన ప్రోత్సహిస్తున్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? భయపడొద్దని చెప్పాడు. ఎవరికి భయపడొద్దు అన్నాడు? మనుషులకు భయపడొద్దన్నాడు. తర్వాత దేహాన్ని చంపేవారికి భయపడకండి, దేహమును ఆత్మను చంపేవారికి భయపడండి అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ఇదే పాఠ్యభాగంలో ఇది చివరి ప్రోత్సాహం అనమాట. ఏమని? మీరు అనవసరంగా భయపడొద్దు. ఒకటేమో మనుషులు ఏదో చేస్తారని భయపడొద్దు. మొదటిదేమో మనుషులకు భయపడి సువార్తను రహస్యంగా నేర్చుకున్న సువార్తను వెలుగులో ప్రకటించడం మానేయొద్దు మనుషులకు భయపడి. రెండోది, మనుషులు హింసిస్తారని, దేహాన్ని చంపుతారని భయపడి
మీరు చేయాల్సిన పని చేయకుండా ఉండొద్దు అని చెప్పాడు. మూడోది ఏమన్నాడు తెలుసా? అయితే ఈ జీవన సంబంధమైనటువంటి విషయాల గురించి, జీవనోపాధి గురించి కూడా భయపడొద్దు అన్నాడు. పరిచర్య చేస్తున్న వాళ్ళకి ఈ 3 భయాలు ఉండకూడదు. సో ఇందులోకెళ్ళి మనం 3 విషయాలు నేర్చుకున్నాం. సత్యము దాచబడదు. మొదటి విషయం, సత్యాన్ని దాయొద్దు. సత్యాన్ని ప్రకటించాలా. రహస్యంగా నేర్చుకున్న అది బహిరంగంగా ప్రకటించాలి. సత్యము దాచకూడదు. రెండోది, మనుషులను కాదు, మనుషులను మనం అచ్చేయకూడదు. మనుషులకు భయపడి నువ్వు అచ్చేయకూడదు, భయపడకూడదు. మూడోది, దేవుణ్ణి గౌరవించాలి. ఎందుకంటే దేవుని సంరక్షణ చాలా సూక్ష్మమైనది, చాలా శ్రేష్టమైనది. దేవుడు నిన్ను సంరక్షిస్తాడు. నువ్వు మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు. ఈ వచనం ఒక సులభమైన కానీ బలమైన సత్యాన్ని చెబుతుంది. దేవుని దృష్టి మనుషుల విలువ, దేవుని దృష్టిలో మనుషుల విలువ చాలా ఎక్కువైనది, చాలా ఎక్కువ. పిచ్చుకలు చిన్నమైన జీవులు, అయినా దేవుడు వాటిని గమనిస్తాడు, వాటిని పోషిస్తాడు, వాటికి ఆహారాన్ని సమకూరుస్తాడు. అయితే దేవుని ప్రతిరూపంలో సృష్టించే మనిషి యొక్క విలువ ఇంకా ఎక్కువ. నీ వాల్యూ అది. నీ వాల్యూ నీకే తెలియకపోతే దేవుళ్ళు నీ వాల్యూను గుర్తించు. అనవసరంగా ఈ జీవన సంబంధమైన విషయాలు ఏం తిందామో, ఏం త్రాగుదామో, ఏం ధరించుకుందామో అనే ఆ చింత అవసరం లేదు. యేసుప్రభు యొక్క ఉద్దేశం అదే. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మిమ్మల్ని ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు, మిమ్మల్ని చూసుకుంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. పరిచర్యలో మీరు ఉన్నా లేకపోతే ఇంకొక రకంగా ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు మిమ్మల్ని సంరక్షించేటువంటి బాధ్యత దేవుంది. ఆయన కొరకు బ్రతికే ప్రతి ఒక్కరిని సంరక్షించే బాధ్యత దేవుడే తీసుకున్నాడు. అందుకు భయపడొద్దు. అందుకు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంకా భయంలోనే ఉన్నావు. అందుకే నువ్వు సరైన రీతిగా పని చేయలేకపోతున్నావు. నువ్వు చేయాల్సినంత పని చేయలేకపోతున్నావు. నువ్వు చేయాల్సినటువంటి హార్డ్ వర్క్ చేయలేకపోతున్నావు. ఎందుకు? భయం నీకు. భయం వల్ల నువ్వు సరైన పని చేయలేకపోతున్నావు. ఆత్మ సంబంధ పనుల్లో నువ్వు ఇంకా వీక్. ఎందుకు? ఆత్మ సంబంధ విషయాలంటే నీకు భయం. అందుకే నువ్వు ఆత్మ సంబంధ పనులు చేయడంలో బలహీనుడు ఎందుకు అవుతున్నావు? నీకు సరైన ధైర్యం ఎందుకు లేదు అని అంటే నువ్వు నమ్మట్లా, దేవుడు నమ్మట్లా. దేవుని అందరి విశ్వాసం నీకు సరిగా లేదేమో బహుశా. పరిశీలించుకో. నీ వాల్యూ అనేది దేవుని దృష్టిలో చూడు, మానవుల దృష్టిలో చూడకు. అవును, సువార్త చెప్పడానికి మానవులు విలువ ఇవ్వకపోవచ్చు. అవునా? మాలాంటి వాళ్ళకి అస్సలు విలువరు. అంటే ఏం చేస్తున్నావు, ఎట్లా అంటే ఎలా అదవుతుంది అనేది అన్యులకు ఎప్పటికీ ఆశ్చర్యకరంగా ఉంటాయి. వాళ్ళు సంపాదించిన వాళ్ళకి విలువిస్తారు, ఆస్తులు ఉన్న వాళ్ళకి విలువిస్తారు. సమాజంలో కామన్, సహజమైనటువంటి విషయం. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎవరు? అవి లేకపోయినా దేవుని దృష్టిలో నువ్వు విలువైన వాడివి. నీకేమున్నా లేకపోయినా దేవుని దృష్టిలో నువ్వు విలువైన వాడివి. నువ్వు సత్యంలో ప్రతిష్ఠ చేయబడి సత్యం కోసం జీవిస్తున్న ప్రతి వ్యక్తి, క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి విలువైన వాడే. నీ విలువ చాలా గొప్పదండి. చిన్న చీవులైనటువంటి పిచ్చుకలనే పట్టించుకున్న దేవుడు నిన్ను పట్టించుకోవడానా? ఎందుకు నీకు అంత బలహీనత? ఎందుకు నువ్వు అంత అధైర్యంగా ఉంటావు? ఎందుకు నువ్వు అంత తొందరగా గాబరు పడుతున్నావు, ఆందోళన చెందుతున్నావు? చూసాం కదా, భయం యొక్క పర్యాపదాలు ఒకసారి ఊహించుకోండి. కంగారు పడడం, ఆందోళన చెందడం, చింతాక్రాంతి రావడం, ఇవన్నీ ఉండవు క్రైస్తవునికి. క్రైస్తవుడు ఎలాంటి స్థితినైనా, తుఫాన్ లాంటి పరిస్థితి ఎదురైన ధైర్యంగానే ఉంటాడు, గుండె నిబ్బరం కలిగి ఉంటాడు. చూద్దాం అవన్నీ కూడా. అందుకే దేవునికి మన విలువ అపారమైనదండి. ఆయన మన శ్రద్ధతో కాపాడుతాడు. ఎంత కేర్ అండి ఆయనకి, దేవుడికి మనం అంటే. యు ఆర్ ప్రీషియస్ అండ్ వాల్యూడ్ బై గాడ్ అండి. నువ్వు చాలా విలువైన వాడు దేవుని దృష్టికి. ఎంత విలువైన వాడు అంటే, నిన్ను రక్షించుకోవడం కోసం దేవుడు ఆ విలువ ఇవ్వటానికి ఆయన పరలోకం నుండి దిగొచ్చాడు, నీకోసం మరణించాడు, శిలువ మరణం పొందినంతగా విధే చూపించాడు. ఎవరండి మనం అసలు నిజంగా? పాపంలో చేత, అపరాధంలో చేసిన సచ్చినటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులం. అలాంటి వారికి మన విలువిచ్చి ఇంత గొప్ప రక్షణ తీసుకొని ఇచ్చి పరలోక రాజ్యంలో తనతో పక్కన తన కుమారుడైనటువంటి క్రీస్తు పక్కన కూర్చుండబెట్టుకున్నంత విలువిచ్చాడు దేవుడు నీకు. అయినా నీకు అర్థమవుతలేదు. ఏం చేస్తాం? ఈ విలువ నీకు ఎక్కడ అర్థమవుతుంది? కోల్పోయినప్పుడు తెలుస్తా అండి విలువ. ఇప్పుడు అర్థం కావట్లే నీకు ఎంత విన్నతమైన విలువ ఇచ్చాడు. పరలోక రాజ్యంలో తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రక్కన కుడిపార్శ్వను కూర్చోబెట్టుకునేటువంటి విలువనేది. అంత స్థాయి నీకు విలువనిచ్చాడు. మరి నేను పట్టించుకోవడా? నీ ఆధ్యాత్మిక జీవితం ఆయనకు అవసరం, నీ ఆత్మ రక్షించబడడానికి అవసరం. అందుకే కదా పరిశుద్ధాత్మ దేవుని ప్రొటెక్ట్ చేయడానికి పంపించాడు. అంత మాత్రమే కాదు, నువ్వు స్వార్థ ప్రకటించినప్పుడు, శిష్యులను చేసినప్పుడు నీ సొంత శక్తి మీద కాదు, పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడాలని పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించాడు. అందుకే అపోస్తులకి పరిశుద్ధాత్మ దేవుడు పొందుకునేంత వరకు మీరు వెళ్ళి స్వార్థ ప్రకటించకూడదని వాళ్ళు ఆజ్ఞాపించబడ్డారు. అపోస్తుల గారు 1:8 చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, భూదిగంతల వరకు. యెరూషలేము నుంచి ప్రారంభిస్తే సమరయ, యూదయ, భూదిగంతల వరకు నాకు సాక్షులు అవుతారు.
సాక్షులు అవుతారు. సాక్షులు అనే దగ్గర గ్రీక్లో మాటూస్ అని ఉంటుంది. మాటియర్ అని అర్థం. మాటియర్ అని అక్కడి నుంచి వచ్చింది. అంటే హతసాక్షులుగా చస్తారు, మీరు నా కొరకు చావడానికి అంత తెగిస్తారు, అంత శక్తివంతులు అవుతారు. సో అక్కడ శక్తి అనే దగ్గర డునామిస్ అనే పదం ఉంటుంది. డైనమైట్ అక్కడి నుంచి వచ్చింది. డైనమైట్ విస్ఫోటనం, మామూలు విస్ఫోటనం కాదు అది. క్రైస్తవుడు నిజంగానే అసలైనటువంటి విస్ఫోటనం, పేలుతాడు, చనిపోయి పేలుతాడు. ఈ క్రైస్తవుడు ఎలాంటి పేలుడు పదార్థం అని అంటే, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని సువార్తన పక్షంగా, ఆ సత్యం పక్షంగా నిలబడి పోరాటం చేస్తాడు. చావును కూడా లెక్క చేయడు, అంత విస్ఫోటనం చెందుతాడు. అది మామూలు విస్ఫోటనం కాదు. మిషనరీ భక్తులు, మిషనరీ చనిపోయిన తర్వాత ఎంత విస్ఫోటనం జరిగిందో చూడండి. ఆ డేవిడ్ లీవింగ్స్టన్ లాంటి ఒక వ్యక్తి ఆఫ్రికాకి వెళ్ళి చనిపోయాడు ఏం చేయకముందే. అతను అది ఒక విస్ఫోటనం. వాస్తవం చెప్పి ఎంత శక్తి అయింది చూడండి. అది ఒక్కడు చనిపోయినందుకు వందల మంది మిషనరీస్కి వెళ్ళారు ఆఫ్రికా ఖండానికి. విస్ఫోటనం క్రైస్తవుడు నిజంగా. అందుకే క్రైస్తవుడు ఎలా భయపడతాడండి. శక్తి మనది కాదు, ఏది మనది కాదు, అంత దేవుని కృపనే. బలమిచ్చేది ఆయననే, బలపరిచేది ఆయననే, పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చింది ఆయననే, ఆత్మ సంచకరుగా ఇవ్వబడింది ఆయననే, మన ఆత్మను కాపాడేది ఆయననే. నువ్వు చేయాల్సింది జస్ట్ వినయం చూపించు చాలు. అంతే కదా నేను అడుగుతుంది. లోబడు అంతే. నువ్వు చేయాల్సింది లోబడం. లోబడితే ఇవన్నీ జరుగుతాయి, నీకు అర్థమైతే. లోబడంలోకి ఇవి తెలియదండి. ఈ ఆనందాలు, ఈ ఏమంటారు, ఈ యొక్క అడ్వెంచర్స్ అర్థం కావు. ఈ శక్తి అర్థం కాదు. ఆ ఆ ధైర్యం అర్థం కాదు ఎవరికి. లోబడంలోకి ఎవరికి తెలియదు ఇవి. లోబడితే తెలుస్తుంది. వావ్ ఏముంది అనిపిస్తుంది. ఆ దానిలాగా సింహభూంలో కూడా ధైర్యంగా నిలబడతారు. శద్రమేషక అభిధనులాగా అగ్నిగుండంలో కూడా ధైర్యంగా నిలబడతారు. ఎప్పుడు వస్తుంది ఇది? లోబడు ఫస్ట్. ఆయన వాక్యానికి, వాక్య సత్యానికి నువ్వు లోబడితే నీకు వస్తుందండి ధైర్యం. మామూలుగా ఉండదు అది. ఈరోజు నువ్వు ఇంకా బలహీనంగా ఉన్నావు, పిరికివానిగా ఉన్నావు అంటే చాలా బాధ కలిగించే విషయం. నన్ను క్రైస్తవుడు పిరికివాడుగా ఉండకూడదు. సత్యాన్ని ఉన్నదున్నట్టుగా ప్రకటిస్తాడు. సత్యాన్ని సమాజ వేదికగా చెప్పగలుగుతాడు. ప్రజలు ఏమనుకుంటున్నారని భయపడడు. వాల్యూ పోతుందని భయపడు. ప్రజలు నన్ను ఏమనుకుంటారు, మతపిచ్చిగాడు అనుకుంటాడని భయం ఉండదు. క్రైస్తవుడు మతపిచ్చి కాదు, మతపిచ్చిని చూపించడు, సత్యాన్ని చూపించు, సత్యాన్ని చెప్పు. సో ఈ 3 వచనాలు మీరు గమనించండి. అన్ని మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనే. సో సువార్త ప్రోత్సాహము, మిషన్ ప్రోత్సాహము, పరిచర్య ప్రోత్సాహానికి సంబంధించినటువంటి సందర్భంలోనే ఇవన్నీ చూస్తా ఉన్నాం. భయపడకుడు అనే 3 మాటలు ఇక్కడ చూశాం. 6వది అద్భుతమైన విషయం. నాలుగో పాయింట్, ఆర్ ఫర్ రిసీవ్ ద కింగ్డమ్ వితౌట్ ఫియర్. భయపడకుండా దేవుని రాజ్యాన్ని స్వీకరించండి. లూకాసు 12:32 చిన్న మంద భయపడకుడి, రాజ్యం అనుగ్రహించటకు మీ తండ్రికి ఇష్టమైన. చూడండి ఇవన్నీ ఒకటే కాంటెక్స్ట్ లో వెళ్తున్నాయి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. నేను భయపడకుడిని పరిశోధన చేస్తున్నా, నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇవన్నీ ఏ మిషన్ ఓరియంటెడ్ గానే ఉన్నాయి, గాస్పల్ ఓరియంటెడ్ గానే ఉన్నాయి. సువార్తనే నిజమే. క్రైస్తవ్యానికి అన్నిటికంటే మూలమైనది బ్యాలెన్స్డ్ గా, అంటే ఏమంటారు, మధ్యవర్తిత్వం, సెంటర్డ్ పాయింట్ క్రైస్ట్ అండ్ హిస్ గాస్పలే. క్రైస్ట్ అండ్ హిస్ గాస్పల్ అండ్ హిస్ చర్చ్ మాత్రమే. ఇవే సెంటర్ పాయింట్స్, ఇంకా వీటి మించి ఏముండదు. చూడండి ఏమంటున్నాడు, దేవుని రాజ్యాన్ని స్వీకరించండి. ఓ చిన్న మంద భయపడకు, రాజ్యం అనుగ్రహించడం మీ తండ్రికి ఇష్టమై ఉంది. దేవుని చిత్తం ఏంటో తెలుసా? దేవునికి ఇష్టమైన పని ఏంటో తెలుసా? మీకు రాజ్యం ఇవ్వటం, దేవుని రాజ్యాన్ని అనుగ్రహింపచేయడం. అది ఇష్టం. అందుకోసమే వచ్చాడు. అందుకోసమే తన కుమారుని పంపించాడు. లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుని ఇచ్చింది దేవుని రాజ్యాన్ని మనకు అనుగ్రహించడానికి. మరి దేవుని రాజ్య ప్రకటన మనం చేస్తున్నామా? ఇతరులు కూడా, అరే నీకు దేవుడి రాజ్యం అనుగ్రహించబడింది, ఈ లోకంలో నువ్వు ఏదో శాశ్వతమైనట్టు పరిగెడుతున్నావు, డబ్బు వెనకాల పరిగెడుతున్నావు, ఆస్తుల వెనకాల పరిగెడుతున్నావు, అంతస్తు వెనకాల పరిగెడుతున్నావు. అరే అసలైన జీవితం ఒకటి ఉంది, దేవుడు తన రాజ్యానికి ఇవ్వాలనుకుంటున్నాడు, అక్కడికి రావా అని అడుగుతున్నావా మనం ఇతరులని? అసలైనటువంటి దృష్టి మళ్లించగలుగుతున్నామా? అసలైన దాని వైపు మన దృష్టిని మళ్లించగలుగుతున్నామా? ఆలోచించండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఈ వాక్య భాగంలో కూడా యేసు ప్రభు దాదాపు ముఖ్యంగా మూడు విషయాలు చెబుతున్నాడు. ఒకటి ఏమంటున్నాడు అంటే, ధనం గురించి ఆందోళన పడవద్దు అన్నాడు. 12:22 నుంచి మనం చూస్తే అసలు ఈ లోక సంబంధమైన ధనం గురించి ఆందోళన పడొద్దు, చింతించొద్దు. ధనము ఎక్కడుంటే హృదయం అక్కడ ఉంటుంది. రెండోది ఏమంటున్నాడు, దేవుని రాజ్యాన్ని మొదలుగా వెతకండి, ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి.
అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. ఈ లోకంలో నీకు కావాల్సినటువంటి అన్ని అంటే ఆస్తులు అంతస్తులు అని కాదు, నీకు కావాల్సిన అవసరాలు అనుగ్రహించబడతాయి. దేవుడు నీకు ప్రొవిజన్ ఏర్పాటు చేస్తాడు. నువ్వు బ్రతకడానికి కావాల్సినటువంటి వనరులు సమకూరుస్తాడు. ఎప్పుడు నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి విషయాల గురించి చింతపడకుండా దేవుని రాజ్యాన్ని ఎప్పుడైతే నువ్వు వెతుకుతావో అప్పుడు మత్తయి సువార్తలు కూడా ఈ విషయాన్ని మనం 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో చూస్తాం. నా రాజ్యాన్ని నీతిని మొట్టమొదటిగా అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. ఏం కావాలో దేవుడు ఇస్తా నీకు. నువ్వు వెతకాల్సిన దేవుని రాజ్యాన్ని, ముందు చేయాల్సిన పని దేవుని రాజ్యాన్ని వెతకడం. దేవుని రాజ్యం కోసం నువ్వు ఎంత నిలబడుతున్నావు అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. మూడోది, దేవుని తండ్రి ప్రేమపై నమ్మకం ఉంచు అంటున్నాడు. తండ్రి చూసుకుంటాడు అవన్నీ, నీ పని కాదు. వనరులు సమకూర్చేది అదే. అక్కడ పక్షుల ఉదాహరణ చెప్పిన సందర్భం కూడా అదే కదా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకొని ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు. దాని అర్థం ఏంటి? నిజమే, పక్షులు విత్తవు కోయవు, వాటి కోసం చింతించవు. ఇప్పుడు ఏం చేయాలని, వ్యవసాయం ఎలా చేయాలా, విత్తనాలు ఎలా తీసుకొచ్చి విత్తాలా, ఎలా పొలాన్ని సాగు చేసుకొని దున్నాలనే చింత పక్షులకు లేదు. పక్షులు భూమి మీద బ్రతకడానికి కావాల్సిన ఆహారము సమకూరుస్తున్నాడు దేవుడే. దేవుడు ఎక్కడో ఆహారం పెడతాడు. ఆహారం కోసం పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. వనరులు ఉన్నాయి, వనరుల దగ్గరికి నువ్వు వెళ్ళాలి. దేవుడిని నడిపిస్తాడు. నీకు భూమి మీద బ్రతకడానికి కావాల్సిన వనరులు ఇచ్చాడు. ఆ వనరులను సద్వినియోగం చేసుకోమని అర్థం. పని చేయకూడదని కాదు. మళ్ళీ అంటే దేవుడు పక్షులకు గూటిలో ఆహారం తెచ్చిపెట్టాడు. దాని అర్థం ఏంటిది? నువ్వు అక్కడ ఉన్నావు, అక్కడే ఉండు, కదలకుండా నేను తీసుకొచ్చి పెడతాను కూడా దేవుడు పక్షులకు చెప్పలా. అనవసరమైన చింత వద్దంటున్నాడు దేవుడు. నువ్వు బ్రతకడానికి భూమి మీద కావాల్సిన వనరులు ఇస్తాడు. ఆ వనరులను సద్వినియోగం చేసుకోకపోతే నీ ప్రాబ్లం. నీ చుట్టూ చాలా మంచి వనరులు ఉంటాయి. నువ్వు బ్రతకడానికి, నీ కుటుంబాన్ని పోషించడానికి కావలసిన వనరులు ఇస్తాడు. నువ్వు వనరులను దుర్వినియోగం చేసుకొని నువ్వు చింతిస్తే ప్రయోజనం ఏంటి? నీకు ఇచ్చిన మంచి అవకాశాలను దుర్వినియోగం చేసుకొని చింతిస్తే ప్రయోజనం ఏంటి? నువ్వు తప్పుడు పనులు చేసి నష్టపోయి చింతిస్తే ప్రయోజనం ఏంటి? రా, అయినా పర్లేదు, దేవుడు ఇంకా నేను ప్రేమిస్తున్నాడు, దేవుడు ఇంకా నిన్ను నీతోనే ఉంటాడు. దేవుడు మంచివాడు, నీ ప్రేమ కలిగిన వాడు. నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టాడండి. నువ్వు తొందరపడి చేసిన తప్పుల వలన దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. అలా వదిలిపెట్టాడు అయితే ఎవరం ఉండం, ఇప్పటికి నేను కూడా ఉండలేను. ఆయన వదిలిపెట్టట్లేదు కాబట్టి ఇంకా ఇలా ఉన్నాను అంతే. ఆయన కృప చాలా ఆశ్చర్యకరమైన, శ్రేష్టమైంది, ఎంత ఉన్నతమైన. బలహీనతలను బట్టో, మన యొక్క స్వభావాన్ని బట్టో ఆయన వదిలేసేవాడైతే ఎవరిని బ్రతకడానికి అర్హులం కాదండి. సరే, నువ్వు తప్పులు చేశావు, ఆర్థికంగానో అనవసరంగా కొన్నిట్లో. మీలో చాలా మంది అలా చేశారు. పోగొట్టుకున్న దగ్గరనే సంపాదించుకోవాలని తప్పుడు ఆలోచన చేసి ఉంటారు. తప్పుడు దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు. తప్పుడు పనులు చేసి ఉంటారు. మీకు మీ వల్ల కాని చేసి ఉంటారు. కొంతమంది ట్రేడింగ్లోని డబ్బులు కోల్పోయిన వాళ్ళు తెలుసు, లేకపోతే ఇతరాతర విషయాల్లో డబ్బులు కోల్పోయిన వాళ్ళు తెలుసు. ఏదైనా కావచ్చు. కానీ జీవితం అందరితో అయిపోలేదు. జీవితం అందరితో ముగించబడాలా. అసలు నువ్వు చింతాల్సిన అవసరం లేదు. నువ్వు పని చేయి. నీకు దేవుడు పిలిపిస్తున్నాడు. ఇప్పుడు రా, నా రాజ్యాన్ని నీతిని మొట్టమొదటి వెతుకమంటున్నాడు. దానికి ప్రాధాన్యత ఇవ్వు. ఆయన రాజ్యం కోసం నేను నిలబడితే మిగతా అన్ని వనరులకు సమకూరుస్తాను నువ్వు బ్రతకడానికి. అర్థమవుతుందా? ఇది నువ్వు స్వీకరించి ఈరోజు ఇది నీకు చాలా శ్రేష్టమైనటువంటి సందేశం. మీలో కొంతమందితో దేవుడు ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు, వాక్యంతోనే మాట్లాడుతున్నాడు, ఎమోషనల్గా మాట్లాడట్లా. చాలా ప్రాక్టికల్గా రమ్మంటున్నాడు. రా, అనవసరమైన వాటి గురించి చింతించదు. డబ్బు గురించి ఆలోచించకు. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఈరోజు నువ్వు కష్టపడింది రేపు ఎక్కడో పోతుంది. మనం ఒక చిన్న మిస్టేక్ చేస్తే చాలు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? నువ్వు వాటి వెనకాల పోయినా ఒకటి జరిగింది. అదే నువ్వు దేవుని రాజ్యం వెతికినట్లయితే నీ ధనము నువ్వు ఇంతకుముందు కష్టపడి సంపాదించినంత నీ దగ్గరే ఉండేది, నిలువగా ఉండేది. వాసన చెప్పాలంటే నిల్వ నీ దగ్గర ఎందుకు లేదు అంటే దాని వెనకాల దానికోసం పోయావు నువ్వు. అదే నువ్వు దేవుని రాజ్యం కోసం వచ్చి ఉంటే ఈరోజు నీ దగ్గర ఎంత నిలువ ఉండేదో. 5 మందికి 10 మందికి సహాయం చేసేంత నిలువ, కుటుంబానికి ఇబ్బంది కలిగించినంత నిలువ, నీ తల్లిని నీ తండ్రిని గౌరవించేంత నిలువ ఉంటుండే నీ దగ్గర. నీ సొంత తల్లికి నువ్వు అనేకమైనటువంటి తీసుకొచ్చి పెట్టే అంత నిలువ నీ దగ్గర ఉండేది. నీ పిల్లలకి, నీ కొడుకు, నీ కూతురికి కావలసినటువంటి అరేంజ్మెంట్స్, వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించినవి, ఇతరాతర అవసరతలు అన్ని తీర్చగలిగే నిలువ నీ దగ్గర ఉండేది. కానీ ఈరోజు నిలువ లేదు నీ దగ్గర. ఎందుకు లేదంటే నువ్వు దేవుని రాజ్యాన్ని వెతకడం కంటే నువ్వు ధనం వెనకాల పోయావు. ధనం విషయంలో పొరపాట్లు చేశావు.
చాలా ప్రమాదం అండి. ఎవ్వరికైనా ఇదే సూత్రం. ఈ సూత్రాన్ని నువ్వు మించి నువ్వు ఏం చేయలేవు. నేను ధైర్యంగా చెప్తున్నాను. ఈ సూత్రానికి అగనెస్ట్‌గా నువ్వేం చేయలేవు. ఇది సూత్రం ఇది. ఇది ఆప్షన్ గాదు. ఇది ఆప్షన్ గాదు. చాయిస్ కాదు. రా ఇక్కడికే రా. దేవుని ప్రేమపై నమ్మకం ఉంచు. ఆయన చూసుకుంటాడన్నాడు గదా! ఆయన ప్రొవైడ్ చేస్తానన్నాడు గదా! నమ్మకం లేదా తండ్రి ప్రేమ మీద? ఇశ్రాయేలు ప్రజల్ని 5,00,000 కాల్వం అంటే దాదాపు ఎంతమంది ఆలోచించండి. 20,00,000 పిల్ల, పితక, హ్మ్, ముసలి, ముతక అందరు కలిపితే 20,00,000 మందిని 40 సంవత్సరాలు ఎడారులు నడిపించాడు. పోషించలే, చెప్పులరగల, బట్టలు జినగలే, చూసుకోలే. మనం ఎంత అండి ఆ 40,00,000 మంది ముందు? నీకు ఆ ధైర్యం ఉందా? రా, ఆయన పిలిచినప్పుడు రా. ఆయనే కదా పిలిచింది. ఐగుప్తు నుంచి తీసుకురమ్మంది ఆయనే, రమ్మంది ఆయనే. భయపడొద్దు అన్నాడు. అందుకే నేను చూసుకుంటాను అన్నాడు కాబట్టి ఆయన చూసుకున్నాడు వాళ్ళని. అయ్యో మా పని పోయింది, అక్కడ అది పోయింది, ఇక్కడ ఇది పోయింది అని చింత. అలా అని చెప్పేసి పని నేను తక్కువ చేయమనట్లా. పని చేయమనేది కూడా దేవుడే. పని గౌరవించాల. డ్యూటీలను గౌరవించు. దేవునికి ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తించాల. అయితే అది కేవలం బాధ్యత, కానీ ఇది నీ డెస్టినీ. దేవుని రాజ్యాన్ని వెతకడం నీ డెస్టినీ, నీ లైఫ్. ఉద్యోగం చేయడం డెస్టినీ కాదు ఎవరికి. ఉద్యోగం మన బాధ్యత. కుటుంబాన్ని పోషించుకోవడానికి, మన అవసరాలు తీర్చుకోవడం బాధ్యత. అది బాధ్యతగా సక్రమంగా నమ్మకంగా నెరవేర్తించు. చదువుకో, చదువు మన బాధ్యత. చదువు అవసరం. పిల్లల్ని చదివించు, శ్రేష్టమైన వ్యక్తులుగా మార్చు. అయితే అది బాధ్యతలు. ఈ సమాజంలో మనకు దేవుడిచ్చినటువంటి కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాటిని గౌరవంగా నిర్వర్తించండి. అయితే ఫోకస్ అది కాకూడదు. ఫోకస్ దేవుని రాజ్యం అని నేర్పించు నీ పిల్లలకి. నీకు నువ్వు నేర్చుకో. నీ పిల్లలకి అదే నేర్పించు. అన్నిటికంటే దేవుని రాజ్యాన్ని వెతకడం ముఖ్యమని చెప్పండి. అవి సమాజంలో మనం దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తే నీకు దేవుడు ఇచ్చేదంతా తీసుకెళ్తాడు. అయితే వాటిని పడితే ఒకరోజు నువ్వు జీరో అవుతావు. బ్యాలెన్స్కి వెళ్తే, దీనికి ప్రాధాన్యత ఇచ్చి నువ్వు వెళ్తే అది నీ జీవితాన్ని నిలబెడుతుంది, కడుతుంది. అర్థమవుతుందా అండి? అందుకే దేవుని ప్రేమ నమ్మకం ఉంచు. దేవుని రాజ్యం పొందడానికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు తానే ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబ సభ్యులందరికీ దేవుడు తన రాజ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మరి నీకెందుకు ఇష్టం లేదు? నీ పిల్లలకు దేవుని రాజ్యం అవసరం లేదనుకుంటున్నావా? నీకు అవసరం లేదనుకుంటున్నావా? రక్షించబడిన నీ కుటుంబ సభ్యులకు అవసరం లేదనుకుంటున్నావా? నీ చుట్టూ ఎంతోమంది పిల్లలు చెడిపోతున్నారు. నీ కళ్ళ ముందే చెడిపోతున్నారు. నేను లాస్ట్ వీక్ కొన్ని మన పిల్లలు, మనకు తెలిసిన పిల్లలే, నేను ఏదో చూశాను, కొన్ని రీల్స్ చూశాను. భయంకరంగా తయారవుతున్నారు. పబ్బు కల్చర్కి అలవాటు పడిపోతున్నారు క్రైస్తవులు. ఎగురుతున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు, డీజేలు పెట్టుకొని పిచ్చి పిచ్చి చేస్తున్నారు. భయం లేదు. కనీసం అరే నన్ను నన్ను బట్టి ఒకడు మంచి ఒక ఆత్మ రక్షించాలని మన కొంతమందికి అవకాశం ఉంటుంది, వాళ్ళని మార్చుకునే అవకాశం. ఒక మంచి జీవితాన్ని చూపించే అవకాశం ఉంటుంది. ఒక మాదిరి జీవితం చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మీద మన ప్రత్యక్ష పరోక్ష ప్రభావం పడాలి. కొంతమందికి అవకాశం ఉండదు, కానీ అవకాశం ఉన్న వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు? మీరేం చేస్తున్నారు అవకాశం ఉన్న వాళ్ళకి? దేవుని వైపు తిరిగే అవకాశం ఉన్న వాళ్ళు మీ వాళ్ళు చెడగొడుతున్నారా? దేవుని రాజ్యానికి మీరు ఆటంకంగా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. అసలు సువార్తకు ఆటంకంగా ఉండడం ఎంత పెద్ద తప్పని తెలుసా మీకు? మీ యొక్క డిసిప్లిన్ లేకపోవడం వలన, మీరు ఓపెన్గా ఉండకపోవడం వలన, లేకపోతే కుటుంబంలో జరుగుతున్న విషయాలు పంచుకోకపోవడం వలన పిల్లలకి, లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళకి విరక్తి కలుగుతుంది. ఛీ, ఏమున్నాడు రా ఇట్లా అనిపిస్తుంది. మన మీద ఒక వెగటు పుడుతుంది. అసహ్యం కలిగేలా చేయకండి. అలా చేస్తే దేవుని మీద వ్యతిరేకత వస్తుందని మీకు తెలుసా? సువార్తకు అది వ్యతిరేకమని తెలుసా? మన ప్రవర్తన, మన మాట తీరు, ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్, ఎకనామికల్ డిసిప్లిన్ లేకపోవడం, బాధ్యతయుతంగా ప్రవర్తించుకోవడం. మన చుట్టూ అన్యులు చూసినానికి ఏమనుకుంటారు? అబ్బా, దేవునిలో ఉండి కూడా దేవుడు అంటే భయం భక్తి లేని వాళ్ళు మనం చూసి ఏం నేర్చుకుంటారు? క్రైస్తవులంతా ఇలా ఉన్నారు ఎందుకు? నాకు కొద్దిగా ఆశుద్ధి దేవుని కోసం దగ్గర కావాలని వీళ్ళని చూస్తే అసలు రాబుద్దవట్లేదన్న ఫీలింగే ఎక్కడ నుండి వస్తుంది? తండ్రి, బాబాయి, పిన్ని, వాళ్ళకి అడుగుతుంది అనుకో, అది ప్రమాదం. దేవుని రాజ్యం చాలా శ్రేష్టమైనది అన్నట్టు, అన్నిటికంటే ఉన్నతమైనది. దానికోసం కదా మన పిల్లల్ని ప్రేరేపించాల్సిన, దానికోసం కదా. నీకు ఇంట్లో కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫైనల్గా ఏం డెస్టినీ ఇస్తున్నావు? పోతే పోనీ, ఎక్కడ పోతే మనకెందుకులే అనుకుంటున్నావా? నీకంటే ఒక అవకాశం వస్తుంది వాళ్ళ జీవితంలో. అరే నీలాగా జీవించాలని ఒక తపన పుట్టించు, ఒక ఆశ పుట్టించు. ఆధ్యాత్మిక జీవితంలో దాని యొక్క రుచి చూపించాలకి. అరే ఆధ్యాత్మికత అంటే ఇంత అద్భుతంగా ఉంటుందా? నేను ఏదేదో ఊహించుకున్నానే, ఇంత బాగుంటుందా అనిపించేలా చేయండి. స్పిరిచువల్ లైఫ్కి ప్రాధాన్యత ఇవ్వండి. దేవుని రాజ్యానికి ప్రాధాన్యత చూపించండి. దేవుని రాజ్యాన్ని వెతుకుతూ ఎంత బాగుంటుందో వాళ్ళకి అర్థంగా చేపించండి దయచేసి. అందుకే దేవుని రాజ్యాన్ని పొందడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడుతున్నావు? దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకడానికి అంత భయం ఏంటి మీకు?
అంతకంటే శ్రేష్టమైన నీ జీవితంలో ఉందా? రండి మరి దేవునితో మనం నిలబడి వాదించగలుగుతామా? దేవుని రాజ్యం కంటే శ్రేష్టమైనది ఏముంటదండి భూమి మీద? ఈ ప్రపంచంలో వెతకాల్సింది ఏముంది? ఉం? చూడండి, ఇందులో కూడా మూడు ఈ వచనం చిన్న మందని గురించి మూడు ముఖ్య వచనాల సత్యాలని చెబుతుంది. ఏమంటుంది? దేవుని ప్రజలు సంఖ్యలో దేవుని ప్రజలు సంఖ్యలో చిన్నవారు కావచ్చు, కానీ దేవుని మార్గంలో నడిచేవారు ఎప్పుడు ఎక్కువ మంది ఉండరండి. చిన్నవారైనా కూడా భయపడాల్సిన అదే చెప్తున్నాడు. చిన్న మంది అంటే మళ్ళీ వేరే అనుకున్నారు. కొంతమంది చిన్న మంది అంటే చిన్నపిల్లల గురించి అనుకుంటారు. ఆఫ్ కోర్స్ అది చిన్నపిల్లల చిన్న గుంపు అనేది సెకండరీ. ఏదేమైనా దేవుని ప్రేమించే వాళ్ళు, దేవుని మార్గంలో నడిచేవారి సంఖ్య చాలా తక్కువ ఉంటుందని వాస్తవం. భయపడాల్సిన అవసరం లేదు. ప్రపంచం పెద్దదైనా దేవుని సంరక్షణ ఇంకా పెద్దది. ఈ ప్రపంచం ఎంత పెద్దదైనా మనలాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నా దేవుని సంరక్షణ ఇంకా శ్రేష్టమైనది, ఇంకా పెద్దది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. సమాజాన్ని చూడకు, నీ చుట్టూనటువంటి వేల లక్షల మందిని చూడకు. మనలాంటి గుంపు ఎంత చిన్నదైనా భయపడాల్సిన అవసరం లేదు. సత్యం కోసం బ్రతికే వాళ్ళ గుంపు ఎంత చిన్నదైనా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గుంపు చిన్నదైనా దేవుని సంరక్షణ ఎప్పటి కూడా చాలా పెద్దదండి. మూడోది, దేవుడు తన రాజ్యాన్ని ఇవ్వాలని ఆనందపడుతున్నాడు. ఇది బలమైన మాట. దేవుడు బలవంతం కాదు, సంతోషంతో తన రాజ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటాడు. నేను ఫోర్స్ చేయట్లేదు, కానీ ఇష్టం. నీకు దేవుని రాజ్యం ఇవ్వడం ఇష్టం. ప్రతి ఒక్కరు దేవుని రాజ్యంలోకి రావాలనేది ఆయన ఇష్టం. తన ప్రజలకి, తను నమ్మిన వాళ్ళకి, తన దగ్గరికి వచ్చే వాళ్ళని తృణీకరించకుండా తన రాజ్యం ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన. సో దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక చాలా శ్రేష్టమైనది. నేను ఎక్కడో తీసుకెళ్లి పెట్టాలనుకుంటున్నాడు. ఎక్కడో అంటే తనతో పాటు పెట్టుకోవాలనుకుంటున్నాడు. నీ ఉనికి, నీ స్థాయి చాలా గొప్పది. అయినా నువ్వింకా భయపడుతూ భయంలో బ్రతికేస్తున్నావు. నీ సాక్ష్యం సరిగా లేకపోయినా, సువార్తకు ఆటంకంగా ఉన్న, సువార్త ప్రకటించకపోయినా, ఉం? శిష్యత్వంలోకి ప్రజలు నడిపించే స్థాయికి నువ్వు ఎదగకపోయినా, నువ్వు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగట్లేదని అర్థం. సో అందుకే భయపడకుండా దేవుని రాజ్యాన్ని సంతోషంగా స్వీకరించండి. గాడ్ డిలైట్స్ టు గివ్ యూ హిస్ కింగ్డమ్. ఈ స్వార్థ నీ దగ్గరికి వచ్చినప్పుడు అంగీకరించు. ఈరోజు స్వార్థ మీ దగ్గరికి వచ్చింది, సంతోషించండి దాంట్లో. మిమ్మల్ని చూసి ఇంకోరు సంతోషించాలి. అరే వీడేంటి దేవుని అంగీకరించి ఇంత ఆనందంగా ఉన్నాడు, ఇందులో ఎంత ఆనందం ఉంటుందా అనేది ప్రజలకు తెలియనివు. ఇంత ఆనందం ఉంటుందా, ఇంత సంతోషం ఉంటుందా, ఇంత జాయ్ ఉంటుందా? నేను పరలోక సంబంధిని జాయ్ ఎంత గొప్పదండి. ఎవరు ఇవ్వగలుగుతారు ఇది దేవుడు తప్పించి? అన్నాడు దావీదు. ఒక చిన్న పాపం చేసినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నాకు దూరం, అంటే పరలోకంలో ఆనందం ఇస్తుందనే కదా దాని అర్థం. సువార్తలో సంతోషం ఉంది, ఆత్మలో ఆనందం ఉంది, పరిశుద్ధాత్మ ఆనందాన్ని ఇస్తాడు. ఆత్మ సంబంధమైన జాయ్ ఇది. ప్రపంచంలో ఎక్కడ దొరికినటువంటి సంతోషం ఇది. ఇలాంటి గొప్ప సంతోషాన్ని ఎలా కోల్పోతారు? ఆలోచించండి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎంత గొప్ప తెలుసా, ఎంత శ్రేష్టమైన తెలుసా? ఆలోచించండి. ఏం ఆనందం అండి అసలు. పరలోక ఆనందం ఉందో ఏది అసలు ఏది పనికి వస్తుంది చెప్పండి? ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నానండి. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు. ఫిఫ్త్ వన్ నేను త్వరగానే ముగిస్తాను, ఎందుకంటే ఎక్కువ ప్రోత్సహించిన. ఎన్ఫర్ నెవర్ నెవర్ బి షేకెన్ బై థ్రెడ్స్. నెవర్ బి షేకెన్ బై థ్రెడ్స్. బెదిరింపులకు భయపడవద్దు. ఎవరు బెదిరింపులకు భయపడవద్దు. వావ్, ఏం 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 ధైర్యం అండి, ఏం ప్రోత్సాహమిస్తుంది లేఖనాలు. చూడండి, 1 పేతురు 3:12, వారి బెదిరింపులకు భయపడకండి, కలవరపడొద్దు. ఈ లోకంలో నీతిగా జీవించడానికి భయపడొద్దు. దేవుని కొరకు నీతిగా బ్రతకడానికి భయపడొద్దు అంటున్నాడు పేతురు వాస్తవం చెప్పాలంటే. ఎవరి బెదిరింపులకు కలవరపడకండి. నీ జీవితం నీది, నువ్వు క్రీస్తులో జీవించు, క్రీస్తు కొరకు బ్రతుకు, అంతే. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నీ సద్భక్తి, నీ నీతిని వదులుకోకు, ఇతరుల కోసం, మనుషుల కోసం వదులుకోకు అంటున్నాడు. చూడండి, సందర్భం కూడా చూద్దాం. 1 పేతురు 3:13 13-17లో పేతురు విశ్వాసుల ఒక సమస్య గురించి మాట్లాడుతున్నాడు. ఏంటిది విశ్వాసుల సమస్య? ఆ కాలంలో క్రైస్తవులు సామాజిక ఒత్తిడి ఒకటి ఎదుర్కొంటున్నారు. సమాజం నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు క్రీస్తుని అంగీకరించినందుకు. రెండోది, అపవాదులు ఎదుర్కొంటున్నారు, అపనిందలు ఎదుర్కొంటున్నారు. మూడోది, కొన్నిసార్లు హింస కూడా ఎదురైంది వాళ్ళకి. అయితే క్రీస్తుని వెంబడించడం అనేది నీతి కోసం జీవించడం లాంటిది. నీతి కోసం జీవించడం, అందుకే నీతి కోసం బాధపడితే అది ఓటమి కాదు అంటాడు. దీని సారాంశం ఏంటి తెలుసా? ఒకవేళ నీతి కోసం నువ్వు బాధపడాల్సి వస్తే అది ఓటమి కాదు. నువ్వు తప్పు చేసినందుకు బాధపడితే అది ఓటమి.
కానీ నువ్వు సత్యం కోసము, క్రీస్తు కొరకు, నీతి కోసం బ్రతుకుతున్నప్పుడు ఒక బాధలు అనుభవించాల్సి వస్తే, సమాజం నుంచి వచ్చే ఒత్తిడిలు, అపవాదాలు, నిందలు, హింస ఎదుర్కోవాల్సి వస్తే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అది ఓటమి కాదు అంటాడు. అందుకే అంటాడు, కింద నాకు అద్భుతమైన మాట రాశాను, నీతి కోసం బాధపడడం ఆశీర్వాదం అండి. నువ్వు నీతి కోసం జీవిస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అది ఆశీర్వాదం. శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఈ సమాజంలో నువ్వు అందరిలాగా ఉండనందుకు బాధలు అనుభవించాల్సి వస్తుంది. అందరితో మనం కాంప్రమైజ్ కానందుకు బాధలు అనుభవించాల్సి వస్తుంది. అందరిలాగా మనము ఆ లోక సంబంధమైన మర్యాదను అనుసరించకపోయినందుకు మనకు బాధలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే నీతి కోసం బాధపడడం అనేది ఆశీర్వాదకరం అండి. నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నీ ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, నీ కెరీర్ విషయంలో కావచ్చు, నీ వివాహ విషయంలో కావచ్చు, ఈ సమాజంలో నువ్వు ప్రభు కొరకు నీతిగా, నిజాయితీగా, యథార్థంగా నిలబడాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక సామాజిక ఒత్తిడి ఉంటుంది. బంధువులు, స్నేహితులు నిన్ను అలా కాదురా, లోకంలో ఇవన్నీ సహజం కానిచ్చేసి అని నిన్ను ఏదో రకంగా ఒత్తిడి చేస్తారు. లేకపోతే ఉద్యోగాలు వస్తే లంచం కామనవచ్చు. పెళ్లిళ్ళ దగ్గర నువ్వు డిమాండ్ చేయని వేరే రకంగా నేను ఒత్తిడి చేయొచ్చు. లేకపోతే నిన్ను ఇంకో రకమైన అపవాదులు నీ మీద తీసుకురావచ్చు. అయితే నువ్వు నిందించడానికి అన్యులకు ఎప్పుడు అవకాశం ఇవ్వకు. నీ మీద నింద మోపేదంతా అపనింద కావాలి, అంతే. నీ నీతిని వదలకు. దేవుడు నీకు ఇచ్చిన నీతిని వదలొద్దు ఎప్పుడు కూడా. విశ్వాస మూలంగా కలిగే నీతి చాలా శ్రేష్టమైంది. నీకు విశ్వాస మూలంగా నేను నీతిమంతులుగా తీర్చాడు. ఆ నీతిని కొనసాగించు. ఆ నీతిలో కొనసాగు. దానికోసం నిలబడు. ప్రభు కోసం బ్రతుకుతున్నప్పుడు వచ్చే శ్రమలు నీకు ఆశీర్వాదకరం. రెండోది, మనుషుల బెదిరింపులకు భయపడకండి అంటున్నాడు. మనుషులు బెదిరిస్తారు, నేను ఎట్లా బ్రతుకుతూ ఉండొచ్చు, ఏం చేస్తావు అనొచ్చు, కానీ అంటాడు తప్పుడు ఇన్వెస్ట్మెంట్లను ప్రేరేపిస్తాడు దుష్టుడు. లోకం ప్రేరేపిస్తుంది నేను, కానీ ఏదో ఒకటి, లేకపోతే నీ మనసు నేను ప్రేరేపించవచ్చు. అన్నిటికంటే ప్రమాదకరం మన హృదయ స్థితి, మన మనసే. సమాజంలో కానీ వ్యక్తులను కొంతమంది తప్పని చెప్తారు, కానీ మన మనసు మనల్ని కంట్రోల్ చేయదు. మన మనసు ఆగదు. మూడోది, అంతర్గత శాంతిని కోల్పోవద్దు. ఎవరో భయపెట్టించిన లోపల ఉన్న పీస్, సమాధానం చాలా గొప్పది. దేవుడిచ్చే సమాధానం చాలా గొప్పది. ఈ 3 విషయాలు పేతురు ఎక్కడి నుంచో తీసుకొని చెప్పాడో తెలుసా? ఈ వచన భావం యెషయా గ్రంథం 8వ అధ్యాయం 12-13 వచనం నుండి తీసుకున్నాడు. అప్పుడు కూడా పాత నిబంధన కాలంలో ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇలాంటి ధైర్యాన్ని ఇచ్చాడు ప్రవక్త ద్వారా. ఈ వచనం యొక్క సారాంశం ఇదే: సత్యం కోసం నిలబడితే ప్రతిఘటన వస్తుంది. నువ్వు సత్యం కోసం నిలబడిన ప్రతిసారి ప్రతిఘటించబడతావు. మంచి చెప్తే నీతి చెప్తే నువ్వు ప్రతిఘటించబడతావు. అది నేను ప్రతి వారం ఎదుర్కొంటున్నాను ఏదో రకంగా. న్యాయంగా మాట్లాడితే, సత్యంగా మాట్లాడితే నచ్చట్లేదు ప్రజలకి. లాస్ట్ టైం ఒక సహోదరునితో ఒక మాట అన్నందుకు ఏమనలేనా, నేను జస్ట్ అడిగాను. న్యాయసమ్మతమైనటువంటి ప్రశ్న, అది న్యాయసమ్మతమైన ప్రశ్న అడిగినందుకు ఆయన ఎలా గాయపరచబడ్డాడో తెలియదు. మరి ఎందుకు గాయపరచబడ్డాడో తెలియదు. ఏమడిగినామండి? అసత్యం అడగలేగా, అబద్ధం అడగలేగా, సత్యమే అడిగింది. న్యాయసమ్మతమైనది అడిగినందుకు బాధపడ్డాడు. నువ్వు సత్యం కోసం నిలబడితేనే ప్రతిఘటన వస్తుంది. ఇప్పుడు నేను సత్యం కోసం నిలబడినందుకే కదా, మంచి విషయం అడిగినందుకే కదా ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచిగా ఉండండి అని చెప్తే ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రీజన్ అడిగితే ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని రీజన్లు అడగాల్సి వస్తుంది. నా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు, నీ కుటుంబానికి యజమానిని, ఒకవేళ నా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు అయితే నేను అడగకూడదా? నా ఫ్యామిలీకి సంబంధించిన ఏమన్నా బయట అది ఉందనుకో, సమస్య అంటే బయట సమస్య వచ్చినా రాకపోయినా ఏదైనా ఉంది అని అంటే అడగకూడదా నేను? ఎవరు అడుగుతారండి మరి? బయట వాళ్ళు వచ్చి అడుగుతారా? అడిగితే తప్ప. సో సత్యం కోసము, వాక్యం కోసము, మనం నీతి కోసము, నిజాయితీగా బ్రతికితే చాలా మందికి ఇష్టం ఉండదండి. ఎవరేం చేసినా ఏమనొద్దనమాట, చూసుకుంటూ పోవాలి. అవునా, నువ్వు పో, నీ ఇష్టమా, పో అనాల. అసలు ఏమనపోతేనే బాధపడుతున్నారు. ఏమైనా ఉంటే ఉందా ఇంకా మాకు? ఏమైనా అడుగుతూ ఉందా అండి? ఇంకా ఏం అడగకపోతేనే బాధపడుతున్నారు. ఏదైనా అడుగుతుందా ఇంకా? ఇప్పుడు నా రిఫరెన్స్ తీసుకొని ఎవరైనా ఏదైనా చేసిరనుకోండి, నా బాధ్యత ఎంతవరకు ఉంటుంది? నా రిఫరెన్స్ తీసుకున్నాడు కాబట్టి అది నా పేరు కూడా అవమానమే కదా. ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు లేదా వస్తువులు తీసుకున్నావు, టైంకి డబ్బులు ఇవ్వకపోయినా అది నా రిఫరెన్సే కదా. ఇప్పుడు ఇచ్చినావా ఇవ్వకూడదా అని అడగడం రైట్గా రాంగ్ అవుతుందా? గుర్తు చేయడం రాంగ్ అవుతుందా? ఏది అసలు రాంగ్ అంటే? ఈరోజు చాలా మందికి ఏమవుతుంది అని అంటే, ఎలాంటి అకౌంటబిలిటీ లేకపోతే చాలా హ్యాపీ, కంఫర్ట్ జోన్.
ఒకవేళ మీరు తప్పు చేస్తారు, కోల్పోతారు ఏదైనా. అలా ఎందుకు నష్టపోయారండి? కొంచెం జాగ్రత్తగా చేయొచ్చు గదా! ఏదైనా చేసే ముందు అడగొచ్చు గదా! అంటే అది గూడా తప్పే ఆళ్ళకి కొన్నిసార్లు. కొంతమంది వాక్యాన్ని సరి చేస్తే తప్పు. మరి ఏంటండి? ఎందుకు ప్రతిఘటిస్తున్నారు? మంచి విషయాలకు ఎందుకు ప్రతిఘటనిస్తారు? ప్రతిఘటించడం రైట్ కాదండి. మంచి విషయాలకు ప్రతిఘటించకూడదు. తప్పది. నిన్ను ఎవరైనా అనవసరంగా ఏదన్నా అంటే వాళ్ళ దృష్టికి తీసుకురా. నేనే తప్పు చేయకుండా నన్ను మీరెలా అంటారు అనేది. నేను తప్పు పడితే అడుగు. తప్పు పట్టకుండా తప్పు పట్టకపోయినా నువ్వు తప్పు పట్టినని ఫీల్ అవుతే అది రైట్ కాదు. అనవసరంగా తప్పు పడితే అడగండి. ధైర్యంగా అడగండి. న్యాయసమ్మతంగా అడగండి. తప్పు కాదు. హ్మ్. ఇప్పుడు మీరు సత్యం చెప్పినా కూడా నేను కావాలని అందులో తప్పు వెతికి నువ్వు ఈరోజు తప్పు బోధించినావంటే అది తప్పయితది. ఒకవేళ నువ్వు సరిగ్గా బోధించలేకపోతేనే ఇక్కడ కొంచెం మార్చుకుంటే మంచిదని చెప్పినప్పుడు మార్చుకోవాలి. దానికేముంది ప్రాబ్లమ్? అందుకే అంటున్నాడు, ఈ వచనం యొక్క సారాంశం సత్యం కోసం నిలబడితే ప్రతిఘటన వస్తుంది. కానీ భయం మీ నిర్ణయాన్ని నియంత్రించకూడదు. దేవుని దృష్టిలో నీతి కోసం పడిన బాధ విలువైనదండి. నీతి కోసం పడిన బాధ విలువైనది. సంక్షిప్తంగా మనుషులు భయం విశ్వాసి నియంత్రించకూడదండి. హ్మ్. హలో! హ్మ్. నా మాటలు వినబడుతుంది. మనుషుల భయం విశ్వాసం నియంత్రించకూడదు. నీతి కోసం నిలబడడం దేవుని దృష్టిలో ఆశీర్వాదం అండి. నీతి కోసం నిలబడు, మంచి కోసం నిలబడు. హ్మ్. ఈరోజు అంటే మనకు ఏది ప్రైవేటో, ఏది పబ్లికో కూడా తెలియని స్థితిలో కొంతమందున్నారు. ఇమ్మెచ్యూరిటీ. కొన్ని వస్తువులు ప్రైవేట్‌గా ఉంటాయి. వ్యక్తికి సంబంధించినవి. ఈవెను నేను కూడా నా ఇంట్లో వాళ్ళ ఇప్పుడు మా బాబుదో, లేకపోతే నా భార్యదో, మా ఇంట్లో మా తమ్ముందో, చెల్లో హ్మ్. ఇంట్లో వాళ్ళని నేను ప్రైవేట్ వస్తువులు ముట్టుకోను. అది తప్పది. ప్రైవేట్ వస్తువులు వాడుకోవడం అనేది. కొన్ని ప్రైవేట్ ఉండవు. కొన్ని ఫ్రీడమ్ ఉంటాయి. కొన్ని వాడుకోవచ్చు. కొన్ని పర్సనల్ ఉంటాయి. అది క్షమించాలా. ప్రైవేట్ కాదు క్షమించాలా. పర్సనల్ వస్తువులు వాడుకోకూడదు. నేను తప్పుగా చెప్పాను. పర్సనల్ వస్తువులు ఉంటాయి. కొన్ని పర్సనల్‌గా వాడుకోకూడదు. ఏమో మరి అంటే మనం ఏం నేర్చుకుంటున్నాం కొన్నిసార్లు ఆ? లేపోతే దేవుని కోసము మరి సత్యం విషయంలో ఎందుకు అది ఉండదు? ఆ రోషం ఉండదు. ప్రభు కొరకు బ్రతకడంలో రోషం కనపడదు. అర్థం కాదు మరి. అక్కడుంటే అరే పర్లేదు ఈయన ప్రభు కోసం కూడా ఇంత రోషంగా ఉన్నాడేంటి? సత్యం కోసం రోషంగా ఉన్నాడు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు అని కనిపించాలి. ఇతర ఇతర ఏరియాలో కూడా మనం హ్మ్. అది జేసుకోవాలి. సో, అందుకే నీతి కోసం శ్రమపడినా భయపడకండి. దేవుడు నీతో ఉన్నాడు. డు నాట్ ఫియర్ థ్రెట్స్ ఆర్ బీ ట్రబుల్డ్. భయపడకండి. దేవుడు నీతో ఉన్నాడు. సత్యం కోసం నిలబడు. నీతి కోసం చూడండి ఎన్ని చూస్తున్నాం. స్వార్థ కోసం భయపడొద్దు. శిష్యులను చేయడం కోసం భయపడొద్దు. సత్యాన్ని ప్రకటించే దగ్గర భయపడొద్దు. హ్మ్. సువార్తను అంగీకరించేది. దేవుని రాజ్యాన్ని స్వీకరించడానికి భయపడొద్దు. దేవుని రాజ్యం వెతకడం కోసం భయపడాల్సిన అవసరం లేదు. అలాగే నీతి కోసం వచ్చిన పరిస్థితులు వచ్చినా భయపడకూడదు. మూడో అధ్యాయానికి ముందు పేతురు రెండో అధ్యాయం కూడా మాట్లాడతాడు. అంటే ఎలా ఉండాలి సమాజంలో? మంచి చేసి కీడు అనుభవించమంటాడు. అంతేగాని తప్పుదేమో దెబ్బలు తింటే ప్రయోజనం ఏంటని అడుగుతాడు. మనం మంచి చేయడానికి ఈ భూమి మీద ఉన్నాం. ఆరోది ఓపెన్ యువర్ మౌత్ విత్ బోల్డ్‌నెస్. ధైర్యంగా మాట్లాడు. అపోస్తల కార్యం 18:9 మరియు 27-23లో పౌలుతో ప్రభు మాట్లాడుతున్న మాట. నువ్వు భయపడకు. మాట్లాడు. మౌనంగా ఉండొద్దు. బోల్డ్‌గా మాట్లాడు. సువార్త ప్రకటించే బాధ్యత అప్పగించబడినప్పుడు, సత్యాన్ని ప్రకటించే బాధ్యత తీసుకున్నప్పుడు దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ఎందుకంటే దేవుడు పిరికితనాన్ని ఎప్పటికి కూడా నూరిపోయాడండి. పిరికితనం అనేది దైవ లక్షణం కాదు. పిరికితనం అనేది క్రైస్తవ లక్షణం కాదు. పిరికితనం అనేది విశ్వాస లక్షణం కానే కాదు. కానీ మనలో చాలా మందికి పిరికితనం అనేది ఉంది. నేనింత ధైర్యంగా ఎందుకు చెప్తున్నా? నేను పిరికివాడినే. కానీ ఈరోజు సత్యాన్ని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే దేవుడిచ్చిన ధైర్యమే అది. నా సొంత ధైర్యం కాదు. నాకు ఇప్పటికి కొన్ని భయాలుంటాయి. ఎవరేమనుకుంటారనే భయం ఉంటది. అయినా ధైర్యంగా మాట్లాడతాను విచిత్రమైన విషయం. ఏమన్నా అనుకుంటే అనుకోని అని అనుకుంటూనే మాట్లాడతాను నేను విచిత్రమైన విషయం ఏందంటే. కొంతమంది అలుగుతారని తెలుసు. కొంతమంది పర్సనల్‌గా తీసుకొని హర్ట్ అవుతారని తెలుసు. వాళ్ళకి సంబంధించలేని విషయాలు కాకపోయినప్పటికీ నన్నే అన్నాడు అనుకుంటారని తెలుసు. అయినా సత్యాన్ని మాట్లాడేటప్పుడు ధైర్యంగానే మాట్లాడతాం. ఎందుకు అది దేవుడిస్తాడు. అలా నడిపిస్తాడు ఆ టైంకి. హ్మ్. సందర్భం. ఈ సంఘటన కొరింథీ నగరంలో జరిగిందండి. పౌలు అక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది యూదులు వ్యతిరేకించారు. వివాదాలొచ్చాయి. ప్రమాదం ఉండే అవకాశం కనిపించింది. ఈ సమయంలో దర్శనంలో ప్రభు పౌలుకు 3 విషయాలు చెప్పాడు. భయపడొద్దు. సువార్త చెప్పడం ఆపవద్దు. మూడోది నేను నీతో ఉన్నాను. ఇది ఒక మిషన్ ప్రోత్సాహం. కొరంథీ సంఘంలో పౌలు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు యూదుల నుంచి అనేకమైనటువంటి సమస్యలు వచ్చాయి. వ్యతిరేకించారు. వివాదాలు తీసుకొచ్చారు.
వాళ్ళ నుంచి వెళ్ళి ఈవెన్ కొరంది సంఘంలో పౌలు ప్రమాదం, ప్రాణ ప్రమాదం కూడా ఎదుర్కొనే సందర్భం మనం చూస్తాం. చూడండి, దేవుడు అంటున్నాడు, ఎన్నన్నా వచ్చినా ఆయన పర్వాలేదు, నువ్వు అస్సలు భయపడకు. రెండోది, సువార్త చెప్పడం ఆపొద్దు ఈ ప్రమాదాలను బట్టి. మూడోది, ఎందుకంటే నేను నీతో ఉన్నాను. ఏం బాగుందంటే, ఎంత బాగుంది. వ్యతిరేకత ఉన్నప్పటికీ పౌలు అక్కడే సేవ కొనసాగించాడు. తర్వాత అతను 1 సంవత్సరం మీద 6 నెలలు, దాదాపు 18 నెలలు అక్కడ బోధించాడండి. భయపల్లా, పారిపోలా. తలదాచుకునే పరిస్థితి ఆయనకు వచ్చింది. కొంతమంది తలదాచుకోమన్నారు. ఒకసారి ఆయన బుట్టలో పెట్టి దాక్కోమని చెప్పడానికి ప్రయత్నం చేశారు, ఆయన ప్రాణాలు కాపాడడానికి. కానీ ఆయనకి ఇష్టం లేదు. కొన్ని సందర్భాలు, కొన్ని పట్టణాలు అలాంటి రకరకాల, ఒక్కొక్క పట్టణంలో ఒక్కొక్క పరిస్థితి వచ్చింది. అలా దాక్కోవడం ఆయనకి ఇష్టం లేదన్నాడు. ఈవెన్ అగాబు అనే ఒక ప్రవక్త ప్రవచించినప్పుడు, నువ్వు యెరూషలేంకి వెళ్తే నేను ఇలా అరెస్ట్ చేస్తారని చూపించిన తర్వాత కూడా పౌలు అన్నాడు, నేను అరెస్ట్ చేయడానికి కాదు, నేను చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అది క్రైస్తవం అంటే. అది విశ్వాస యొక్క రెస్పాన్స్. అది ఒక ప్రతిస్పందన. ఎవరో వెళ్ళొద్దు అంటే భయపడేది కాదు. స్వార్థ కోసం, సత్యం కోసం అంటే జాగ్రత్త ఉంటుంది, అది వేరు విషయం. మూర్ఖంగా చేయకూడదు. మూర్ఖత్వం వేరు, ధైర్యం వేరు. కొంతమంది మూర్ఖత్వం ఉంటుంది. ధైర్యం వేరు, మూర్ఖత్వం రెండు ఒకటి కాదు. కొంతమంది మూర్ఖంగా చేస్తారు, అది ధైర్యం అన్నారు, అది మూర్ఖత్వం అంటారు. ఇంకా చూడండి, అపోస్తల గారి 23, 27, 23 కూడా ఈ భాగం పౌలు రోమాకు తీసుకెళ్తున్నప్పుడు జరిగిన సముద్ర తుఫాన్ కథ. నౌక తీవ్రమైన తుఫాన్లో చిక్కుకుంది. అనేక రోజుల పాటు సూర్యుడు, నక్షత్రాలు కనిపించలేదు. ఎంత ప్రమాదకరమైన స్థితి. అందరూ ప్రాణాలు పోతే అనుకున్నారు. ఈ సమయంలో దేవుని దూత పౌలు కనిపించి ధైర్యం ఇచ్చాడు. నో, నువ్వు ఖచ్చితంగా రోమాకి వెళ్లాల్సిందే, నువ్వు నిలబడాల్సిందే, నువ్వు సాక్షిగా. నీతో గాని, నీ ప్రాణాన్ని గాని, నీతో ఉన్నవారి ప్రాణాలు గాని ఎలాంటి అపాయం జరగదు. చూడండి, దేవుడు పరిచర్య కోసం ప్రయాణించే వాళ్ళకి ఆ పరిచర్య ఒకవేళ ఇంకా నిలబడి ఉంది, ఇంకా పరిచర్య చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా సాక్షిగా బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది అని అంటే, ఎలాంటి కష్ట పరిస్థితులను కూడా కాపాడుతాడు, ఆయన సంరక్షిస్తాడు. నీ పని ఉన్నంత వరకు, నీ పని భూమి మీద మిగిలినంత వరకు అది ఖచ్చితంగా ఉండి ఉంటుంది. నిన్ననే ఎవరితో మాట్లాడుతాను, నా పని ఉన్నంత వరకు నాకెంత అనారోగ్యంగా ఉన్నా దేవుడు నా ప్రాణానికి మాత్రం హాని చేయడని చెప్పాను ఎవరితో. అనారోగ్య పరిస్థితులు ఎంత ఎదుర్కొన్నా ప్రాణానికి మాత్రం హాని జరగదు. ఎందుకనంటే, ఒకవేళ నేను చేయాల్సిన పని ఇంకా ఉండి ఉంటే ఎవరు ఏం చేయలేరు, ఏం జరగదు. నా పని అయిపోతేనే పని కావాలా. ఎవరైనా అంతే, నువ్వైనా నేనైనా అందరూ. సో 2 వచనాల మధ్య సంబంధం, ఈ 2 సంఘటనలు ఒకే సూత్రం కనిపిస్తుంది. సేవలో భయం రావచ్చు, దేవుడు తన సేవకులను ధైర్యం ఇస్తాడు. దేవుని యోజన నెరవేరే వరకు సేవకుని ఆయన కాపాడుతాడు. సంక్షిప్తంగా, దేవుని పనిచేసే వ్యక్తికి ప్రధాన బలం పరిస్థితులు కాదండి, దేవుడిచ్చిన మాట, దేవుని వాగ్దానం. అందుకే సేవకులు పరిస్థితుల ప్రభావానికి భయపడరు, దేవుని హామీని బట్టి ధైర్యంగా ఉంటారు. నేనున్నాను, చూసినావా, నేనున్నాను అనే ధైర్యం, హామీని బట్టి అడతాడుకో. మొట్టమొదటి రాజ్యాన్ని, నీతిని వెతుకు, ఆ హామీని తీసుకుంటాడు క్రైస్తవుడు. లేకపోతే సేవలో ఈ హామీని తీసుకుంటాడు, ధైర్యంగా ఉండు, నేనున్నాను నీకు తోడుగా. లేకపోతే మత్తయి సువార్త 28:25 హామీగా తీసుకుంటాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నాను, సువార్త ప్రకటించు, శిష్యులను చేయి, నేను తోడుగా ఉంటాను, అది హామీ. అందుకే నిజమైన సేవకుడు, నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా పరిస్థితులకు భయపడండి, వాతావరణాన్ని బట్టి భయపడడు, ప్రతికూల పరిస్థితులకు లొంగడు, వెళ్ళిపోతాడు ఆయన. ఆగడు. అనారోగ్యం బాగాలేకపోయినా ఆగడు, కుటుంబంలో పరిస్థితులు బాగాలేకపోయినా ఆగడు, కుటుంబంలో ప్రాణాపాయ పరిస్థితులు ఉన్న ఆగడు ఆయన. వెళ్తా ఉంటాడు, దేవుడు తీసుకెళ్తాడు, దేవుడు ధైర్యపరుస్తాడు. నో, నేను చూసుకుంటాను, వెళ్ళు, ప్రకటించు, సత్యం ఇంపార్టెంట్, వాక్యం ఇంపార్టెంట్, స్వార్థ ఇంపార్టెంట్. ఎవరిని దేని పనికి పిలుస్తున్నాడో ఆ పనికి నడిపిస్తాడు ఆయన. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందుకే ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించండి, ఆయన మీతో ఉన్నాడు. స్పీక్ బోల్డ్లీ అండ్ డు నాట్ బీ సైలెంట్. మౌనంగా ఉండొద్దు, ప్రకటించు. నీకు అవకాశం ఉన్న చోట ప్రకటించు, మౌనంగా ఉండకు. నీతో ఎంతమంది పరిచయం అవుతారు, వాళ్ళ పక్కన కూర్చుంటున్నావు, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నావు, వాళ్ళతో మంచి విషయాలు అది చేసుకుంటున్నావు, వాళ్ళ లాభాన్ని కూడా పొందుతుండొచ్చు నువ్వు. కానీ నీ వల్ల వారికి ఏం లాభం? ఈ భూమి మీద మన మనుషులకు మన వల్ల కలిగే ఒకే ఒక లాభం ఏంటో తెలుసా? దేవుని రాజ్యాన్ని ఇవ్వడమే. దేవుని రాజ్యం కంటే గొప్ప లాభం మన ప్రపంచంలో మనుషులకు ఏమి ఇవ్వలేం. మన వల్ల ఇతరాత్ర ఉపయోగాలు ఉంటాయి, ఆర్థికంగానో లేకపోతే ఇతరాత్ర విషయాలు, సహాయ సహకారాలు హెల్పింగ్ ఉంటుంది. కానీ దానికంటే మించిన లాభం ఏంటో తెలుసా మన వల్ల? మన 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 చుట్టూన్న వాళ్ళకి దేవుని రాజ్యాన్ని ఇవ్వడం, సువార్తని ఇవ్వడం, సత్యాన్ని ఇవ్వడం. వస్తావా? ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తావా? రెడీయాను? సిద్ధమేనా? ఇంకా లోక సంబంధంగా ఆలోచిస్తావా మళ్ళీ? అయ్యో ఏమైపోతుందో అని. ఆశ్చర్యం కదా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, బాధ అనిపిస్తుంది. పెళ్ళిళ్ళకి మనకు డబ్బులు ఉంటాయి, సమయం ఉంటుంది, కానీ దేవుని మీటింగ్స్ అంటే, దేవుని పరిచర్య అంటే రెండు ఉండేవి మనకు, రెండు సహకరించమండి.
ఇది మన బలహీనత కదా, మనం ఏ స్థాయిలో ఉన్నామో చెప్పే మన స్థితి కదా, హీన స్థితి కదా, ఎవడు వెళ్ళడం తప్పనట్లేదు. వాటికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు వీటికి ఎందుకు ఇవ్వవు అనేది నా బాధ. అందుకే మనం పెళ్ళి అనగా ఎంత సిద్ధపడతాం, అంటే మనుషులంటే భయం, రాకపోతే ఏమనుకుంటారనే భయం. కానీ మరి అదే భయం ఇక్కడ కూడా సహోదరులు ఏమనుకుంటారనే భయం అని భయపడవచ్చుగా. అరే 10-20 మంది సహోదరులు నా కోసం ఇక్కడ కూడా ఎదురు చూస్తారు, వెళ్తే వాళ్ళు ఆనందిస్తారు, ఎక్కడ లేని ఆనందం ఇస్తుంది, పరలోక రాజ్య ఆనందం దొరుకుతుంది అని. మరి అదెందుకు ఆలోచించారో నాకు ఇప్పటికీ అర్థం కాదండి. అంటే మనం ఎక్కడున్నాం, మన మైండ్ సెట్ ఎక్కడ ఉంది? దేవుని విషయాలు, సువార్త అంటే, సత్యవాక్యం అంటే, దైవికమైన విషయాలంటే మనకు అజాగ్రత్త. నేను లోకాన్ని తప్పుపట్టట్లా, లోకంలో నువ్వు వెళ్ళకూడదని చెప్పట్లా, కానీ ప్రయారిటీ అనేది నీకు ఒకటి ఉండాలిగా. నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు విశ్వాసు కదా, మిగతా అన్నిటివంటే నీకు ఆత్మ సంబంధమైన విషయాలు మొదటి ప్రాధాన్యత అయి ఉండాలి కదా. అది నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? దాని స్థాయి నీకు ఎందుకు నీ హృదయంలో తీసుకోలేదు ఇప్పటివరకు? అదే నీకు వేరే ఏంటంటే నీకు అన్ని అన్ని అనుకూలంగా మారుతాయి నీ పరిస్థితులు, మార్చుకుంటాను. ఎందుకంటే దేనికైనా ఎవరికి అనుకూలంగా ఉండవు, వాస్తవం చెప్పాలంటే రాడికల్గా నిర్ణయం తీసుకోవడమే. అవునా? అనుకూలంగా ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడు ఉండవు. ఎప్పటికైనా మనం మన ఉద్యోగానికి లీవ్ పెట్టడమో, మనకు ఒకవేళ బిజినెస్లు ఉంటే క్లోజ్ చేసుకోవడమో చేయాల్సిందే. పని ఉంటే లీవ్ పెట్టుకోవాల్సింది, వేరే వాటికి అయితే పెట్టుకోవాల్సిందే కదా, అప్పుడేం లీవ్స్ దొరకవు కదా. అదే దేవుని పని అన్నప్పుడు ఎక్కడ డైరెక్ట్ చెప్పేస్తాం నువ్వు అని. వాళ్ళకేమో ఇష్టం చెప్తాం కొన్ని విషయాలకి. అదే మన మన స్వభావం, మన యొక్క ఆలోచన విధానం. మీరు ఇంకా ఆధ్యాత్మికంగా నేను ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చెప్తున్నాను, మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి కాదు. ఏది ఇంపార్టెంట్ అది అవసరం, అది వెళ్తాం. అయితే వనరులు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలా? ఇప్పుడు సంఘంలో బీదలకు, అవసరంలో ఉన్న వారికి మన వనరులు ఎక్కువ, అంటే ఈ సందర్భంగా చెప్తున్నాను, మన ప్రయారిటీస్ గురించి వచ్చింది కాబట్టి ప్రతిదీ కూడా మన సమయము, మన అన్ని వనరులు ఫస్ట్ సంఘంలో ఉన్న వాళ్ళకి, తర్వాత బయట వాళ్ళకని బైబిల్ చెప్తుంది కదా. నువ్వు సహోదరుల కోసము పెట్టే ట్రావెలింగ్ కూడా నువ్వు సంఘానికి ఖర్చు చేసినట్టే కదా. అప్పుడు సంఘం కోసం నువ్వు వాడ దేవుని కోసం ఖర్చు పెట్టినట్టు. అదే ఇదే ప్రయాణ ఖర్చులు బయట వాళ్ళకి చేస్తున్నావు అంటే అక్కడ వాళ్ళ కోసం వెచ్చించినట్టు అవుతుంది కదా. ఈ ఈ లాజిక్ మీకు అర్థం కాదా? లేకపోతే ఈ ఆలోచన మీకు తట్టదా? ఎందుకో నాకు అర్థం కాదు ఎప్పటికి కూడా. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనకు అన్ని ఇంపార్టెంట్. నీ ఉద్యోగం ఇంపార్టెంట్, బంధువులు పెళ్లిళ్ళు పేరంటాలకు వెళ్ళడం తప్పని చెప్పట్లేదు, పాపం అని నేను చెప్పట్లేదు. అయితే వాటికి నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా దేవుని సత్యానికి, సత్యవాక్యాన్ని ప్రకటించడానికి, సత్యవాక్యాన్ని నేర్చుకోవడానికి, సత్యవాక్యం కోసం నిలబడడానికి ఎందుకు ఆ ప్రేటైజ్ నీకు ఎందుకు సెట్ చేసుకోవట్లేదని మాత్రమే ఒక లీడర్గా, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, నేను ఒక సంఘ కాపరిగా, సంఘ నాయకునిగా మాట్లాడుతూ, నేను సహజమైనటువంటి మానవునిగా మాట్లాడట్లేదు. లాస్ట్ వన్, 7th వన్, ట్రస్ట్ గాడ్ ఇన్ ఎవ్రీ ట్రయల్. ప్రతి శ్రమలో దేవునిపై విశ్వాసం ఉంచు. ట్రస్ట్ గాడ్ ఇన్ ఎవ్రీ ట్రయల్. ప్రతి శ్రమలో దేవునిపై విశ్వాసం ఉంచు. క్రైస్తవునికి శ్రమలు తప్పవని బైబిల్ సెలవిస్తుంది. ఫిలిప్పుల రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో చెబుతుంది, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, మనకు ఆయన పక్షంగా శ్రమపడ్డయు అనుగ్రహించబడిందని. పౌలు అపోస్తుల కార్యంలో చెబుతున్నాడు, మనం అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని రాజ్యం ఊరికే రాదు, శ్రమలు ఉంటాయి. దేవుని రాజ్యం దేవుడికి ఇచ్చిన గిఫ్ట్ అయినప్పటికీ, ఫ్రీ గిఫ్ట్ అయిపోయినప్పటికీ దాన్ని పొందుకునే క్రమంలో ఈ భూమి మీద మనకు శ్రమలు ఉంటాయని చెప్తున్నాడు. పేతురు కూడా అన్నాడు, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు అందరూ హింసవంతురని. భూమి మీద క్రీస్తు కొరకు మనం మంచి బతికితే హింసలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. ఈవెన్ ప్రకటన గ్రంథం 2:10లో ప్రభు మాట్లాడుతున్నాడు స్మరణలో ఉన్నటువంటి సంఘంతో, నువ్వు పొందబో శ్రమలకు భయపడకు అంటున్నాడు. సంఘాన్ని ధైర్యపరుస్తున్నాడు. సంఘానికి కూడా శ్రమలు ఉంటాయి. సందర్భం, ఈ వచనము స్మరణ సంఘానికి యేసు చెప్పిన సందేశంలో భాగం. సో ఇక్కడ ఏమంటున్నాడు, స్మరణ అనేది రోమాలో ఒక ముఖ్యమైన నగరం. అక్కడ క్రైస్తవులు సామాజిక ఒత్తిడి, అపవాదులు, హింస ఎదుర్కొంటున్నారు. వచనంలోని ముఖ్య భాగాలండి. చూడండి, ఏ సంఘంలోనైనా ఏ ప్రాంతంలోనైనా ఎక్కువ క్రైస్తవులు ఎదుర్కొనేది సామాజిక ఒత్తిడి ఉంటుంది, అపవాదులు ఉంటాయి, నిందలు ఉంటాయి, మూడోది హింస. ఇవే అన్ని సంఘాలకు సహజంగా ఉండేటువంటి, క్రైస్తవులకు ఉండే సహజమైనటువంటి సమస్యలు. ఏమన్నాడు, భయపడకంటున్నాడు. ముందే బాధ రాకముందే హెచ్చరిస్తున్నాడు. సాతాను పరీక్షిస్తారని చెప్తున్నాడు. హింసకు మానవ కారణాలు ఉంటాయి. సాతాను నేను పరీక్షించబోతున్నాడు అని దేవుడు ముందుగానే చెప్తున్నాడు. నీ కొన్ని దినాలు నేను దేవుడు పరీక్షిస్తాడు. హింసకు మానవ కారణాలు ఉన్నా వెనుక ఆధ్యాత్మిక సంఘర్షణ ఉంటుంది, దేవుని యొక్క ధైర్యం ఉంటుంది అంటున్నాడు. సాతాను మిమ్మల్ని పరీక్షించాలని చూస్తున్నాడు, కానీ భయపడొద్దు అంటున్నాడు. అవును, మనల్ని పరీక్షించాలని చూస్తాడు. మూడోది, 10 దినములు శ్రమ అంటే బాధ శాశ్వతం కాదు. 10 దినాలు శ్రమ అంటున్నాడు అంటే బాధ ఎప్పుడు కూడా క్రైస్తవునికి భూమి మీద శాశ్వతం కాదు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకో. 4వది, మరణం వరకు విశ్వాసంగా ఉండు అంటున్నాడు సంఘంతో. నీ శ్రమలు కొద్ది కాలం ఉంటాయి, బాధ నీకు శాశ్వత కాలం ఉండదు, కానీ మరణం వరకు విశ్వాసంగా ఉండు.
చూడండి, ఇక్కడ ప్రమాణం స్పష్టం. విశ్వాసం సౌకర్యం ఉన్నప్పుడే కాదు, ప్రాణహాని ఉన్నప్పటికీ నిలబడాలి. నీ కంఫర్ట్ జోన్లో విశ్వాసం అనుకుంటే అది విశ్వాసం అనరండి. నువ్వు కంఫర్ట్గా లేనప్పుడు కూడా, ప్రాణహాని ఉన్నప్పటికీ, శ్రమ ఉన్నప్పటికీ, కష్టాలు ఉన్నప్పటికీ, కన్నీళ్ళు ఉన్నప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పటికీ నువ్వు నిలబడాలి. అది విశ్వాసం అంటే. ఐదోది అద్భుతం, జీవకిరీటం. ఇది విజేతలకు ఇచ్చే విజయ కిరీటం అనే రూపకం. అర్థం నిత్య జీవానికి ప్రతిఫలం అంటున్నాడు. జీవకిరీటం అంటే నిత్య జీవానికి ప్రతిఫలం. నువ్వు అంతవరకు సహిస్తే నువ్వు నిత్య జీవానికి ప్రతిఫలం పొందుకుంటావు అంటున్నాడు. 5 అద్భుతమైన విషయాలు ఇక్కడ చెప్పాడు. అయితే ఇది మన సందర్భం అంటే ఇది ప్రత్యేకించి అంటే ఈ ప్యాసేజ్ మీదనే మనం ఫోకస్ చేసే సందర్భం కాదు. ఇది ఒక ఉదాహరణగా మనం చూస్తా ఉన్నాం. అంటే దేవుడు క్రైస్తవ జీవితంలో అనుభవించేటువంటి శ్రమలలో ట్రస్ట్ గాడ్, దేవుని యందు విశ్వాసం ఉంచు. ఇన్ ఎవ్రీ ట్రయల్స్, ప్రతి ట్రయల్స్లో, ప్రతి శ్రమలో, ప్రతి ఒక్క కష్టంలో, ప్రతి కన్నీళ్లలో, ప్రతి బాధలో దేవుని యందు విశ్వాసం ఉంచు. ఇది నీకు రావాలి, ఇది రావాలి నండి. ఇక్కడికి రండి దయచేసి. ఎంత అద్భుతమైనటువంటి విషయాలండి. ఎంత బాగుంది. సూటి అర్థం. ఈ వచనం కఠినమైన కానీ పిలుపు స్పష్టమైనది. ఈ వచనం కఠినంగా అనిపిస్తుంది కానీ పిలుపు స్పష్టంగా ఉంది. బాధ వస్తుంది క్రైస్తవులకి, పరీక్ష ఉంటుంది కానీ విశ్వాసం విడవద్దు. చివరి సందేశం, తాత్కాలిక శ్రమ కంటే నిత్య ప్రతిఫలం పెద్దది అండి. తాత్కాలిక శ్రమ కంటే నిత్య ప్రతిఫలం చాలా పెద్దది. ఇది భక్తులు అర్థం చేసుకున్నారు. ప్రతి భక్తునికి తెలుసు. ఈ సత్యం తెలియని భక్తుడు ఎవడుండాడు? ఒక అతను రాసినట్టుగా నాకు అది ఇప్పటికీ అది మనసులో భలే అనిపిస్తుంది ఆ పాట. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నిజమే కదా. దేనికోసం మనం ఆరాటపడుతున్నామండి లోకంలో? చులకనైన శ్రమ అంటాడు పౌలైతే. శ్రమ చులకనైనది, అంత పెద్ద పెద్ద శ్రమ కాదు. దేవుడిచ్చేటువంటి ఆ ప్రతిఫలం ఉందో, దేవుడిచ్చే నిత్య జీవం యొక్క ప్రతిఫలం ముందు క్రైస్తవుడు ఎదుర్కొన్న శ్రమ ఏ పాటిదండి అసలు. క్రీస్తు మన పక్షంగా ఉన్నాడు. నీతో ఉన్నటువంటి దేవుడు నీకు ఇంపార్టెంట్. అందుకే శ్రమలు వచ్చినా భయపడకుండా విశ్వాసంతో నిలబడండి. బీ ఫెయిత్ఫుల్ ఈవెన్ ఇన్ సఫరింగ్, డు నాట్ ఫియర్. నీ కష్టాలలో నువ్వు ఎప్పుడు ప్రభు కోసం శ్రమలు అనుభవించినావు? నువ్వు నీ సొంత అపరాధం వల్ల తెచ్చుకున్న శ్రమలే కదా, నీ సొంత అజ్ఞానం వల్ల తెచ్చుకునే కదా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, ఇవన్నీ నీ వల్ల తెచ్చుకున్నావు. దేవుని కోసం ఏం శ్రమలు అనుభవిస్తున్నావు? రండి. అయినా నీ అజ్ఞానం వలన, నీ శ్రమల వలన, అంటే నీ యొక్క సొంత అవివేకం వలన, నువ్వు పొరపాటు చేయడం వల్ల వచ్చిన శ్రమలైనప్పటికీ దేవుడు నీ అజ్ఞానాన్ని మన్నించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ అవివేకాన్ని సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ తొందరపాటుని క్షమించి సరిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయినా రావాలి. నువ్వు ప్రభు కోసమే కాకుండా అసలు వాస్తవానికి క్రైస్తవుడు ప్రభు కోసం, సువార్త కోసం, నీతి కోసం శ్రమలు అనుభవించాలి. నువ్వేంటి? నువ్వు అనవసరంగా శ్రమలు తెచ్చుకున్నావు. ఆర్థిక సంబంధమైన శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు. అందరూ కొందరు అనవసరంగా మధ్యవర్తిత్వం చేయడం తెచ్చుకున్నారు. కొంతమంది అనవసరంగా బెట్టింగ్ల ద్వారా తెచ్చుకున్నారు. కొంతమంది ఏమంటారు తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు, ట్రేడింగ్లో పోగొట్టుకున్న వాళ్ళు తెలుసు నాకు. కొంతమంది పిల్లల విషయంలో మనం శక్తికి మించి చేయాలనుకున్నప్పుడు తప్పులు జరుగుతున్నాయి. ఏదో ఒక రకంగా సరే, అవి నీ కోసము, నీ కుటుంబం కోసం తెచ్చుకున్నాయి. స్వార్థ కోసం, సత్యం కోసం కాదు కదా. అయినా రా, పర్వాలేదు. అక్కడ కూడా దేవుడు నీ పట్ల కృప చూపిస్తా ఉన్నాడు. నేనేం జడ్జ్ చేయట్లేదు. దేవుడు నేను తీర్పు తెచ్చట్లేదు, రమ్మంటున్నాడు. తన పిల్లలు తన బలహీనలని తెలుసు, నేను బలహీనని తెలుసు, మీరు బలహీనం తెలుసు, ఏదో ఒక రకంగా తప్పు చేస్తామని తెలుసు. ఆయన రమ్మంటున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. ఆయన ప్రేమించేవాడు, కృప చూపించేవాడు, సరైన దారిలో నడిపించేవాడు అండి. రండి, మనం మార్చుకుందాం. కాబట్టి సారాంశం సింపుల్గా, ఫిక్స్ యువర్ హార్ట్ ఆన్ గాడ్స్ ట్రూత్. నీ హృదయాన్ని సత్యంలో స్థిరపరచుకో. ఎంట్రస్ట్ యువర్ సోల్ టు గాడ్ హూ సేవ్స్. రక్షించే దేవునికి నీ ఆత్మను అప్పగించు. అక్నాలెడ్జ్ యువర్ వర్త్ ఇన్ గాడ్స్ ఐస్. దేవుని దృష్టిలో నీ విలువను గ్రహించు దయచేసి. రిసీవ్ ద కింగ్డమ్ వితౌట్ ఫియర్. ఏ భయం లేకుండా, ఏ జంకు లేకుండా దేవుని రాజ్యాన్ని స్వీకరించడానికి రండి. నెవర్ బి షేకెన్ బై థ్రెట్స్. శ్రమలకు భయపడొద్దు, కదిలించబడొద్దు. ఓపెన్ యువర్ మౌత్ బోల్డ్నెస్.
సత్యం ప్రకటించడానికి, సువార్త ప్రకటించడానికి నోరు ధైర్యంగా తెరవండి. అవసరం ఉన్న చోట తెరవండి. ట్రస్ట్ గాడ్ ఇన్ ఎవ్రీ ట్రయల్. ప్రతి శ్రమలో దేవుని అందు విశ్వాసం ఉంచు. దేవుడు నిన్ను నడిపిస్తాడు, సమరితాడు. ఫియర్ నాట్ అనేది దేవుని సాక్షాత్కారంలో దాగి ఉండే ధైర్యం. దేవుడు మన విలువలను, మన భవిష్యత్తును, మన రక్షణను చూసుకుంటాడు. అతని ప్రేమ మన భయాన్ని పారదోలుతుందండి. అతని ప్రేమ మన భయాన్ని పారదోలుతుంది. పరిపూర్ణ ప్రేమలో భయం ఉండదని చెప్తుంది వాక్యం. నీ ప్రేమ, ఆయన ప్రేమ పరిపూర్ణమైనది. అందులో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ ప్రేమలో లోపం ఉంటేనే భయపడతావు, నీ విశ్వాసం లోపం ఉంటే నువ్వు భయపడతావు. కానీ దేవుని ప్రేమ లోపం లేనిది, పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. రా, ఆయన పరిపూర్ణంగా ప్రేమించు. ఆయన ప్రేమ మీద నమ్మకం ఉంచు. ఆయన నీతి మీద, ఆయన జ్ఞానం మీద నమ్మకం ఉంచు. ఆయన యొక్క శక్తి మీద నమ్మకం ఉంచు. ఆయన నీకంటే శక్తివంతుడు, నీకంటే జ్ఞానవంతుడు, నీకంటే బలవంతుడు, నీకంటే ఐశ్వర్యవంతుడు. అన్ని విషయాలు ఆయన మీద నమ్మకం ఉంచు. రా, ఆయన దగ్గర రా. 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనం గల ఆత్మనివ్వలేదంటే. ఏంటిదంటే శక్తియు, బలాన్ని ఇచ్చాడు, డునామినేషన్ ఇచ్చాడు, ప్రేమ ఇచ్చాడు, లవ్ ఇచ్చాడు, ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రేమించే శక్తి ఇచ్చాడు. అలాగే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు. ఇంద్రియ నిగ్రహం అర్థమవుతుందా అండి? అవయవాల నియంత్రణ, అవయవాలను కంట్రోల్ చేసుకోవడం, టెంప్ట్ అవ్వకుండా ఉండడం, ఏదైనా పని చేయడం, తప్పు పని చేసినప్పుడు టెంప్ట్ అవ్వకుండా నిగ్రహ శక్తిని కూడా మనకి ఇచ్చాడంట. కానీ పిరికితనం గల ఆత్మనివ్వలేదు. మరి నువ్వెక్కడున్నావు ఆలోచించు. దేవుడిచ్చి నువ్వు స్వీకరించావా? చివరి స్లైడ్ నేను చెప్పి ముగిస్తున్నాను. యెషయా 41లో భయపడకమని నేను నీతో ఉన్నాను. ఇక్కడ భయపడకమంటే ధైర్యాన్ని కలిగి ఉండమని దేవుడు చెబుతున్నాడు. దేవుని శాశ్వతత్వాన్ని గుర్తుంచుకొని నమ్మకంగా ఉండమని ఆహ్వానం. దేవుడు తన శాశ్వతాన్ని గుర్తుంచుకో, నమ్మకం ఉంచు. నీకు మంచి ఆహ్వానం ఇస్తాడు. గమనిక, బైబిల్లో భయపడకునన్న మాట 365 సార్లు లేదు. ఇది చాలా మంది తప్పుగా చెప్తున్నటువంటి మాట. అన్ని రకాల మాటలు కలిపితే దాదాపు భయపడకూడని మాట 100 సార్లు మాత్రమే ఉంటుంది. అంటే దేవుడు నేను భయపడకూడని రిలేటెడ్ మాటలు మాత్రం 100 సార్లు ఉంటాయి. భయం అనే మాట చాలా సార్లు ఉంటది. అది అన్ని సందర్భాల్లో దేవుడు నువ్వు భయపడకని చెప్పిన మాట కాదు. మానవుల భయం గురించి, రాజ్యంలో ఇతరాతర సంబంధం భయాల గురించి మాటలు అనేక సార్లు ఉంటాయి. ఆ భయాలు వేరు. కానీ దేవుడు భయపడకూడని చెప్పిని కొంతమంది 365 సార్లు రోజుకొకసారి చెప్పాడు అనేది పొరపాటుగా అంతకుముందు పరిశోధనాత్మకంగా పుస్తకాలు లేనప్పుడు నేను కూడా నమ్మాను. అనుకున్నాను. కానీ ఇప్పుడు యాప్స్ వచ్చినాయి, రకరకాల టూల్స్ ఉన్నాయి. చెక్ చేసుకుంటే అది నిజంగా 365 సార్లు దేవుడు భయపడకని చెప్పినట్టుగా మనకెక్కడ కనిపించదు. 365 సార్లు లేదు. అన్ని కలిపితే, అన్ని రకాల మాటలను కలిపితే 100 సార్లు ఉంది. కింగ్ జేమ్స్ వర్షన్‌లో 103 సార్లేమో కనిపిస్తది. మాట ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. మాట ఎన్నిసార్లు ఉందనే దానికంటే దేవుడిచ్చిన ప్రోత్సాహం ముఖ్యమైనది. దేవుడిచ్చిన బలం ముఖ్యమైనది. దేవుడిచ్చిన హామీ ముఖ్యమైనదనే విషయాన్ని మీరు నమ్మండి. ఒక్కసారి ఇచ్చినా దేవుడిచ్చిన హామీ గొప్పదే. ఆయన 100 సార్లు, 365 సార్లు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయినా 100 సార్లు ఉంది. దేవుడు భయపడకడని ఒక్కసారి చెప్పినా ఆ హామీ గొప్పదండి. ఆయన ఒక్కసారి చెప్పినా 1000 సార్లు చెప్పినట్టే, 1,00,000 సార్లు చెప్పినట్టే. బట్ బై గాడ్స్ గ్రేస్ భయపడకూడని మాట అనేక సార్లు ఉంది. దేవుడు మనల్ని భయపడొద్దు అంటున్నాడు. ప్రభు కోసం బ్రతకడంలో భయపడొద్దు, స్వార్థ ప్రకటించడంలో భయపడొద్దు, సత్యాన్ని వెలుగులో చెప్పడంలో భయపడొద్దు, సాక్షిగా జీవించడంలో బ్రతకొద్దు, భయపడొద్దు, నీతిగా బ్రతకడంలో భయపడొద్దు, శ్రమలకు భయపడొద్దు, రకరకాల అపవాదులకు దేనికి భయపడాల్సినటువంటి అవసరత క్రైస్తవునికి లేదండి. సో క్రైస్తవునిగా నువ్వు ధైర్యంగా ఉండు. క్రైస్తవునిగా నీకు దేవుడు ఒక ఉన్నతమైన జీవితం, శ్రేష్టమైన జీవితం ఇచ్చాడు. దేవుడు నేను ప్రోత్సహిస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు దేనికి భయపడ నిబ్బరం కలిగి, దేవుడు మనకు పిరికితనం గల ఆత్మనివ్వలేదు. ప్రేమయు, శక్తియు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి గొప్ప ఆత్మ మనకి ఇచ్చాడు. కాబట్టి మన భయము పారద్రోలే శక్తి కేవలం పరిశుద్ధాత్మ దేవుని మాత్రమే. దేవుడే మనకు ఆ శక్తిని ఇస్తాడు. అది నువ్వు స్వీకరించు, అంగీకరించు. దాన్ని గుర్తు చేసుకో. నువ్వు ఎక్కడున్నావో గుర్తు చేసుకో. నీ ఉనికి ఏంటో అర్థం చేసుకో. నీ దేవుడిలో నీ స్థాయి ఏంటో, నీ యొక్క ఎగ్జిస్టెన్సో, నీ యొక్క దేవునికి ఇచ్చిన విలువేంటో నువ్వు గ్రహించు. అంతేగాని లోకం కోసం, లోక సంబంధ విషయాల కోసం, మనుషుల కోసం, ఈ మానవులు చేసేటువంటి ఇతరాతర విషయాలకు దయచేసి భయపడొద్దండి. రా, అందరం కలిసి దేవుడు అంటే భయపడదాం. విత్ ఫియర్ అని లాస్ట్ వీకే చూసాం. భయం అంటే ఏంటిది? దేవుని పట్ల గౌరవం, దేవుని పట్ల వినయం, దేవుని పట్ల విధేయత, దేవుని పట్ల విశ్వాసం. భయం అంటే వనకడం కాదు, గజగజలాడటం కాదు, ధైర్యంతో నిలబడడం. భయపడొద్దు అంటే ఇక్కడ ఏంటి ధైర్యం? భయపడమనంటే అర్థం ఏంటిది? అక్కడ భయపడమన్నా ధైర్యంగా ఉండడమే. ఇక్కడ ఫియర్ నాట్ అన్నా కూడా ధైర్యంగా ఉండడమే. రెండు అర్థం ఒకటే. దేవుడిలో మనం గౌరవం కలిగి ఉండడం, దేవుని పట్ల వినయం చూపించడం, విధేయత చూపించడం, విశ్వాసం ఉంచడం అనే అర్థంతోనే చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకున్నాడు. ధైర్యంగా ఉందా? ప్రతి పరిస్థితి ఆయనకు అప్పగించుదాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవానికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దగ్గరికి వస్తున్నాం ప్రభా. ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత కృప కలిగిన వాడు ప్రభా.
మేమంత ఇంత శ్రద్ధనా ప్రభా? ఇంత ప్రేమనా? ఇంత ఇష్టమా? బలహీనం కదా! అయినా వదిలేయట్లేదు. తప్పులు చేస్తాం అయినా వదిలేయట్లేదు. పాపం చేస్తాం వదిలేయట్లేదు. ఏంటి ప్రభా ఇంత ప్రేమ? భయపడుతున్నాం అయినా వదిలేయట్లేదు. మేము నిలబడాలని కోరుకుంటున్నారు. మనం వెంటాడుతున్నారు. నీ ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ప్రభా, మీరెంతో ప్రోత్సాహకరమైన మాటలు బైబిల్‌లో మా కోసం రాయించారు. కానీ మేమే ప్రభా విధేయత చూపించట్లేదు. మాకు వినయం తక్కువ, విధేయత తక్కువ, విశ్వాసం తక్కువ. అన్నీ తక్కువనే ప్రభా. ప్రతి మంచి విషయాలన్నీ తక్కువనే మాకు. చెడు కావాల్సినంత ఉంది. అవిధేయత కావాల్సినంత ఉంది. యాటిట్యూడ్ కావాల్సినంత ఉంది. ఎమోషన్స్ ఇంబాలెన్స్డ్‌గా కావాల్సినంత ఉన్నాయి. అన్నీ కావాల్సినంత ఉన్నాయి ప్రభా. కానీ నువ్వు కోరుకునే తక్కువగా ఉన్నాయి ప్రభా. అయినా మీరు సహాయం చేస్తుంటున్నారు. విడవట్లేదు ప్రభా. మాకు అవకాశాలు ఇస్తా ఉన్నారు. ఆ! మమ్మల్ని నిలబెట్టాలనుకుంటున్నారు. కట్టాలనుకుంటున్నారు. నీ రాజ్యం కోసం, నీ సంఘక్షేమం కొరకు, మా వ్యక్తిగత ఆత్మీయ క్షేమం కొరకు అన్ని రకాలుగా మమ్మల్ని నడిపించాలనుకుంటున్నారు. పురికొల్పాలనుకుంటున్నారు ప్రభా. మేమే నీ మాట వినట్లేదు. దయచేసి కనికరించండి. స్థానిక సంఘాన్ని రక్షించండి, సంరక్షించండి. వారు చేసే ప్రతి బలహీనతలు ప్రభు క్షమించి, ఇచ్చిన అవకాశాన్ని మరొకసారి సద్వినియోగం చేసుకునేలా కృప చూపించండి. కనికరించండి ప్రభా. నీ మాటకు విధేయత చూపించడానికి సహాయం దయచేయండి. ఆధ్యాత్మిక విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వడానికి సహాయం దయచేయండి. సువార్త విషయం అన్నా, సత్యం అన్నా, సత్యబోధ అన్నా ఎక్కువ విలువివ్వటానికి కృప చూపించండి. వారి అవకాశాలను, ప్రతి వరాలను సద్వినియోగం చేసుకోవడానికి సహాయం దయచేయండి. మీరు ఇచ్చినటువంటి ప్రతి వనరులను మంచి కోసం ఎక్కువ వాడటానికి, సత్యం కోసం ఎక్కువ వాడడానికి, సంఘక్షేమం కోసం ఎక్కువ వాడడానికి, సువార్త పరిచయ నిమిత్తం, రాజ్య విస్తరణ కోసం ఎక్కువగా వారి వనరులు, వాళ్ళ శక్తి, సంపద, ప్రభా, వారికి ఉన్నటువంటి సమయం ఈ 3 ఎక్కువగా వాడటానికి మీరిచ్చిన సత్యంతో ముందుకెళ్ళడానికి కృప చూపించమని మా ప్రార్థనలు వింటున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తాయి. మమ్మల్నందరినీ కనికరించమని విన్న వాక్యం అందరి హృదయాలు ఎవరైతే వింటారో వాళ్ళందరినీ వింటున్న వారిని, విన్నవారిని, వినబోతున్న వారందరినీ ప్రభ కదిలించండి. వారి హృదయాలకు తాకేలా సహాయం దయచేయమని యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.